పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కొండంత ఎదిగిన గోరంత ఆశ. కొండంత ఎదిగిన గోరంత ఆశ. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఒక చిన్న ఆశ ఉంటుంది. మా పిల్లలు ఎంత ఎదిగినా చాలండి అని. ఆ పిల్లలు తల్లిదండ్రుల మనసును గుర్తెరిగి వాళ్ళ కష్టాన్ని గుర్తెరిగి ఓ మహావృక్షమై ఓ కొండై కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో, సంఘంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎదగాలి అని దేవుడు కోరుకున్నాడు. అది వాక్యంలో ఆయన కోరిక చాలా చిన్నది. అదే ఎదిగి కార్యక్రమాలు చేసి ఎందరికో మింగుడు పడని అంతు చిక్కని అంశాలను సైతం ప్రపంచానికి అందించగలిగిన రోజున ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతం. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటే ఎన్నో ప్రశ్నలు అలా నిలబడిపోయాయి. ఎవడో 5,000 రూపాయల సర్టిఫికెట్ ఇస్తే ఫేస్బుక్లో పెట్టుకుంటాడు, వాడికి ఏమి రాదు. సర్టిఫికెట్ నన్ను అడిగా చాలామంది, నేను ఇవ్వనన్నా. నా ముందు నిలబడి నన్ను సాటిస్ఫాక్షన్ చేస్తే ఇస్తాను చెప్పిన. మన చర్చి రిజిస్టర్డ్ చర్చి, క్రియేటర్ మైండ్ మినిస్ట్రీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. నేను ఇవ్వనన్నా. ఎందుకంటే సర్టిఫికెట్ ఇవ్వటం ఈజీ, ప్రతి సంవత్సరం జనవరిలో ఇవ్వచ్చు. కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు ఏదైనా లైన్ తప్పితే వీడి సర్టిఫికెట్ ఫాస్ట్రే అని నేను అన్నట్టు అంటారు. అది నాకు ఇష్టం లేదు. ఒక్కొక్క సర్టిఫికెట్ కాస్ట్ 5,000, 10,000, 15,000, 25,000 అమ్ముకుంటున్నారు. కానీ నేను వాగ్దానం చేసే ప్రభుకి సువార్తని, సంఘాన్ని నమ్మి వస్తున్న పిల్లలకి నిజాన్నే చెప్తా తప్ప అమ్మకానికో మరొక దానికో దీన్ని ఉంచను ప్రభు అని. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ యాక్చువల్గా మనం 23 తారీఖు గురువారం ఐఎన్ఆర్ఐ అనే అంశం తీసుకొచ్చాను. పోస్టర్ వేసేవాడు విజయవాడలో ఉన్నాడు. లేట్ అయిపోతుంది. ఇవాళ ఇస్తారంట సోమవారం ఇస్తే ఏం చేయాలి? అందుకే చెప్పిన, వద్దన్నా నువ్వు టెన్షన్ పడుతుంది, నీ పని ఏదో ముగించుకొని రా, మేము 30వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తామని మనం 30వ తారీఖు పోస్ట్ పోన్ చేసాం. ఒక వారం పెంచాం. కనుక టైటిల్ కూడా మనం మార్చేసాం. మళ్ళీ అవిధేయ నేత్రాలకు అర్థం కాని సిలువపై ఉన్న ఐఎన్ఆర్ఐ. ఐఎన్ఆర్ఐ అనేది సిలువ మీద కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం చెప్పలా. ప్రసంగం చేయమంటే చేస్తుంటారు. ఇంకా యేసయ్య గొప్పోడు, లోకాన్ని కలిగించాడు, మన బాధలు తీర్చాడు, ఈ చేయి కట్టుకట్టడని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. హేతు అడుగు ప్రతిదానికి సాత్వికముతో సమాధానం చెప్పగలిగే కాపరిగా ఉండాలని దేవుడు కోరుకుంటే అవన్నీ పక్కన పెట్టేసి శరీరపరంగా ఎదురయ్యే వాటి గురించి మాత్రమే క్రీస్తుని ముందు పెట్టారు. సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంటున్నారు. మీకే బొప్పాయి గాళ్ళకి. దేవుని పిల్లరా, మరి ఎవరు చెప్తారు? యాక్చువల్గా ఐఎన్ఆర్ఐ అనేది ఇంగ్లీష్ వర్డ్. అది ఆనాడు బైబిల్ రాయబడింది హిబ్రూ గ్రీకులో. అది ఎలా వచ్చింది? దాని అర్థం ఏంటి? ఎవరికి తెలియదు. తెలిస్తే ఈ పాటికి మనకు యూట్యూబ్లో కనబడేది ఎక్కడో ఒక చోట. ఇలాంటివి ఎన్నో. ఇవేమీ ఛేదించకుండా సంఘంలో నువ్వేం చేస్తావు? ఆదివారం వచ్చి కాపరిగా. మా అబ్బాయి కూడా ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసింది, ఏం చేసుకుంటాం మడిసి. కాబట్టి దేవుని మనసులో మనం అలాంటివి నేర్పట్ల. దేవుని మనసు అంటేనే ఓ ఛాలెంజింగ్ మెసేజ్ నిలయం. కాబట్టి దేవుడు ఎదగాలని కోరుకున్నాడు, ఎదగాలి కూడా. ఆ ఎదుగుతున్న విధానంలో ఆయన కోరుకున్నది ఎంత అయితే మనం ఎంత ఎదగలిగి చూపిస్తే ఎంత ఆనందపడతాడో మనం నేర్చుకోవాలి. కనుక మన దేవుని పిల్లలారా, వాక్యంలోకి వెళ్దాం, ఆలోచిద్దాం.
అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రెండవసారి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి అధ్యాయము 18వ వచనంలో ఏమనుందో చూద్దామా? మొదటి తిమోతి నా కుమారుడైన మొదటి తిమోతి 1:18 నా కుమారుడైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున పౌలు గారు మాట్లాడుతున్నారు తిమోతి గారితో. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు, ఒక కాపరి సంఘములో ఉంటున్న పిల్లలకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ అది. 15 రోజుల్లో 3 నెలల బైబిల్ నేర్పుతాం, 6 నెలల బైబిల్ నేర్పేస్తాం, 3000 పెట్టి సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికెట్ అవన్నీ, ఫేక్ ఫాస్టర్లు. ఆ కర్నూలు జిల్లా ధర్మవరంలో మొత్తం మనం బయటపడింది. లా మొత్తం ఫేకే, లాయర్లు మొత్తం ఫేకేనంట. 99% ఫేక్ లాయర్లు ఉన్నారు. ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది అక్కడ? అర్షద్ మెహతా ఉన్నాడు కదా, ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఒక్కొక్కడు 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు కేటగిరీని బట్టి డబ్బు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నారు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు. మనం బయటపడింది స్టింగ్ ఆపరేషన్లో. అంటే న్యాయ వ్యవస్థే ఇంత లోపాయికారిగా ఉంటే ఇంకా న్యాయానికి న్యాయం దొరకదు. బైబిల్లో కూడా అంతే, బైబిల్లో కూడా అంతే. వాక్యంలో ఎదగటం అంటే ఎంత జాగ్రత్తగా ఎదగాలో చూడండి. ఒక కాపురిస్తున్న సర్టిఫికేట్ చూడండి ఎలా ఉందో. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు, సంఘములో ఉంటున్న పిల్లలకి ఒక కాపరి ఇచ్చే సర్టిఫికేట్ ఏదైనా ఉందంటే నీ విశ్వాసం ఎంత గొప్పది, నీ మనస్సాక్షి ఎంత గొప్పది అని ఇవ్వాలి. విశ్వాసం లేదాయా, మనస్సాక్షి లేదాయా, ఎట్లా? కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీ గురించి నేను ఇక్కడ కాకుండా మరెక్కడో వాక్యాన్ని ఎత్తి తిమోతి ఇలాంటి వాడని ప్రవచన రూపకంగా చెప్పి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక కాపురనే అతను మన గురించి సంఘములో మన ఎదురుగానే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా సంఘములో మా పిల్లల్లో ఒకళ్ళు ఇలా ఉంటారని ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అది సర్టిఫికేట్. సైలెన్స్. మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము ఇప్పుడు నేను ఏదైతే నేర్పానో అది ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటము పోరాడేవాడిగా, నీ గురించి మరొక చోట గొప్పగా చెప్పుకునేవాడిగా, విశ్వాసములోను మనస్సాక్షిలోను సంఘములోను ఇంత జాగ్రత్తగా నువ్వు ఎదగాలి. ఒక కాపరి సర్టిఫికెట్ ఇవ్వకుండా నీకు వాక్యం అనుకూలంగా లేదని నీవు అనుకూలమైన చోటకు వెతుక్కొని వెళ్ళినా అక్కడ నీకు లభించేది జ్ఞానం శూన్యం. ఎక్కడే ఇవ్వాల సర్టిఫికెట్, అక్కడే ఇస్తాడు. ఇంకా వాడు లోపాయికారి కాపర్ అయితే ఇస్తాడేమో, నాలాంటి వాడైతే ఇవ్వడు. మరి అంతా ఈ టైపే కదా. కనుక ముందుగా నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనములు చొప్పున అన్నాడు. ఇంతకీ తిమోతి గారి గురించి పౌలు గారు ముందుగా ఎక్కడ చెప్పారు అంటే ప్రతి పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా బయటకు తీస్తాం, చెప్పుకుంటూ అలా వెళ్ళిపోం. సోది ముందుగా అన్నాడు కదా, అది మనం డీకోడ్ చేయాలి. ముందుగా చెప్పాను అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు? అరుణ్ కుమార్ గారు తిడతారండి, నేను ఇంతవరకు ఎవరిని తిట్టనండి. పల్లెత్తు బయట ఒక మనిషి ఒక మాట కూడా అన్నాను తెలుసా,
వాక్యం కాడికి వస్తే మాత్రం అస్సలు వదలనివ్వండి నేను. ఇది తండ్రిది, ఇది అక్కడ అలాగే ఉంటుంది. బయట వ్యక్తిగతం నాది, నేను ఇలాగే ఉంటాను. రెండు కంపేర్ చేసామనుకో తప్పులో కాలేసినట్లు అయింది. అది వాక్యం కాడికి వస్తే నిలువున వేసేస్తాడు అంతే, సమస్య లేదు అందుట్లో. ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండ్ అవుతుంది, కాలిఫోర్నియా మొత్తం కాలిపోతుంది. హాలీవుడ్ హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద ఏదన్నా క్యాడర్ ఉంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు. మన పాస్టర్లు అందరూ ఇంకా వాక్యాలు అక్కడక్కడ ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూపిస్తున్నారు. నేను ఎప్పుడు మీకు అలా చెప్పను. నేను ఏమంటానంటే, దేవుడు ఒక్కసారి యాక్షన్లోకి దిగిన తర్వాత నువ్వు ప్రార్థన చేయటం వ్యర్థం. దేవుడు యాక్షన్ తీసుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేయటం వ్యర్థం. జడ్జి ఉరిశిక్ష ఖాయం చేసిన తర్వాత నువ్వు ఎంత బ్రతిమలాడినా వ్యర్థం. దానికంటే ముందే ప్రయత్నం జరిగి ఉండాలి అంతే. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ ఫలానా వ్యక్తికి నేర రుజువైనందున ఉరిశిక్ష విధించటమైనది. డేట్ కూడా కన్ఫర్మ్, తెల్లవారుజాము 4:31 ఫినిష్ అయిపోయింది అంతే. ఇంకా దానికంటే ముందే జరగలేదు. జరిగిన కాలిపోరే గాలిపోతుంది, ఏదో అయిపోయింది. ఎందుకు గాలిపోయింది? క్రిస్టియన్ కంట్రీసే కదా. ప్రకృతి విపత్తు దాన్ని బైబిల్కి ముడిపెట్టద్దని వాడంటాడు బయట. మా దేవుడు కోపం వచ్చింది కాబట్టే కాలిపోతుందని వీడంటాడు ఇక్కడ. ఈ రెండు తప్పే. ప్రకృతి విపత్తు అంటే, ప్రకృతి విపత్తుకు లోనైందంటే ప్రకృతిని కలిగించిన వాడి హార్ట్ ఫెయిల్ అయింది, రైట్ ఒకటి వచ్చేసింది. మరి రెండోది ఏంటి? మా దేవుడికి వ్యతిరేకంగా ఉంటే అలాగే. మరి నువ్వు ఉన్నావా అనుకూలంగా? నువ్వు ఉన్నావా అనుకూలంగా? నువ్వు నేర్పుతున్నావా సత్య సంబంధమైన బోధనా పద్ధతి? కరోనా వస్తే ప్రార్థన చేసావా? ఆగిందా? ఫెయిల్ అయిపోయింది క్రైస్తవం. అందరూ ఊశారు, మనం చేసామా? యాక్షన్ తీసుకున్నాడు, మనం చూస్తామే. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా దేవుడు రంగంలోకి దిగిన తర్వాత నువ్వు జస్ట్ అలా చూడటమే తప్ప నువ్వు చేయకూడదు. ప్రభువా కరోనా ఆగాలి ప్రభువా. ఆగిందా? 2 సంవత్సరాలు సెకండ్ ట్రిప్ వచ్చి ఎక్కువ కాపర్లు వేసి పడేసింది. ఫస్ట్ ట్రిప్లు కాపర్లు అడ్డుకోవాలి తక్కువ. సెకండ్ ట్రిప్లో మీరు చూడండి, ప్రతి సంఘంలో లేచిపోయాడు కాపరి. మ్యాక్సిమంగా 96% ఉంది కరోనా. మనం ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో 7% రన్ అవుతుంది. నేల మీద కూడా పడుకున్నాం, ఏం కనపడదు లాడ్జీ లేక. ఆ ఓల్డ్ రైల్వే స్టేషన్లో అది ఢిల్లీ ఇరుగ్గిరుగ్గా ఉమ్ములు ఎట్టొస్తుంది సార్, మామూలు కూడా రాడా. అయినా సరే మనల్ని ఎవడరా ఆపేది? అంతే పడుకుంది. వచ్చిందే దగ్గు వచ్చిందే? నమ్మకం. ఏ తెగులును నీ గుడారమును. ఇంత నమ్మకంగా నువ్వు దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో ఉండటం అంటేనే నమ్మకం. ఆ నమ్మకం గుడ్డి కంటే గుడ్డిగా ఉండాలి. ఇది నమ్మకం అంటే. ఈ నమ్మకం లేకుండా ఎట్లా? కాలిపోతుంది, ప్రభు కోపం వచ్చింది, నువ్వు ఆపు, నువ్వు ఆపు. వాడు రాస్తున్నాడు హెడ్లైన్స్లో, గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు తీసుకెళ్తుందో, అగ్ని అంటే ఇలా తీసుకెళ్ళి అలా పడేస్తుందంట. గాలి అంటే ఎవరనుకుంటున్నారు? దేవుని ధనాగారములో ఉన్నటువంటి నిధి. దేవుని ధనాగారములో ఉన్న నిధి గాలి. పంచభూతాలు దేవుని యొక్క ఆధీనం. ఇవి ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి ఇవి? సంఘములో కూడుకున్న ప్రతిసారి ఆదివారమో బుధవారమో ఎప్పుడైనా సరే దేవుని భయం గురించి ఒకరి గురించి మాట్లాడాలి. సచిన్ సేవ ముందు మనం పాట పాడతాం, టెంకరాయాలని ఇది నేర్చుకుంటారు. ఏమని? కొంతమంది బ్యాచ్ ముందు పోతారు, పెట్టే వెనకాల వస్తుంటుంది. కొంతమంది వెనకాల వస్తుంటారు, కొంతమంది పొలాల్లో వస్తుంటారు, కొంతమంది ఇటు వస్తుంటారు, కొంతమంది ఏడుతుంటారు. రకరకాల విన్యాసాలు కనపడుతుంటాయి. ఇప్పుడు పాస్టర్ గారు పాట పాడతారు. ఏమని? వీడికి పని పట్టలేదు. పరదేశోలమో ప్రియులారా, మళ్ళీ దీర్ఘాలు ఎక్కడ? మళ్ళీ గమకాలు, దీర్ఘాలు, పాదాలు, శృతులు లేదు తప్పకుండా మళ్ళీ గానం. పురమీదికాదిపుడో నిజముగా. ఎవరు చెబుతుండో, ఎవడు పాడుతుండో, ఎవడు కొడుతుండో, ఎవడు కోరసిస్తున్నాడు. శవానికి విందో, పక్కింటోళ్ళు వినరు. నీ పక్కింటో నీ పక్క వెంట కూడా విండోడు. ఇది సంఘంలో వాడే ఫస్ట్ పాట. చర్చలు ఇదే వాడు. మైక్ ప్రార్థన చేసి ఫస్ట్ పాట ఇది వాడు, ఇది పాడటం, ఇంక ఏదైనా పాడతాడు అంటే వ్యర్థం. సో ఇక్కడ పాడటం వ్యర్థమే. ఏదో పాడాలి కాబట్టి
పాడుకుంటూ తీసుకెళ్ళాలి కాబట్టి నేర్పిండి తెలియదు మరి. అది మీరు చూడండి, మిగతా కొన్ని కమ్యూనిటీలో మాట్లాడరు, సరిపోయిన తర్వాత ఏడవరు, టకటక 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 తీసుకుపోతూనే ఉంటారు. ఆ శవాన్ని అంత బెల్ట్ మోసిద్ది. కానీ మన దగ్గర మాత్రం నలుగురే మొయ్యాలి సచ్చిందాక. ఆ నలుగురు ఎత్తుకుంటే ఎక్కడికో వాళ్ళు ఆ భుజాలు నొప్పిలేస్తుంటాయి. కానీ మిగతా కమ్యూనిటీలో 2 అడుగులు ఇంకొకటి తీసుకుంటాడు. కానీ క్రిస్టియానిటీలో మాత్రం అది ఉండదు. ఎందుకంటే కొవ్వు బట్టి ఒళ్ళు బలిసి ఉంటుంది బాగా. అబ్జర్వేషన్ చేయండి, ఇవన్నీ నిజమో కాదో. అసలు చేయాల్సింది మనం ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటో, వాడు బతికిన పద్ధతి ఏంటో ఇవన్నీ చెప్పడానికి మనం ముందుగానే పూనుకొని అందరం కలిసి ఒక కమ్యూనిటీగా ఓ పద్ధతిగా తీసుకెళ్ళిపోయి పడేయాలి. అది అవేమీ ఉండవు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేక కార్యక్రమాలే. నువ్వు సంఘంలో నేర్పకపోవటం జరిగేవే. అక్కడ కాలిపోయి కావటం కాదు, ఇక్కడ నీ కొంప కూడా కాలిపోతుంది. మరి ఇంత ఎదగలేకపోయిందండి క్రైస్తవ్యం ఇప్పటి వరకు కూడా. ఇంత ఎవరిని కదిలిచ్చినా మనకు తెలిసిందే మాట్లాడతాడు దేవుళ్ళు. మనకు తెలిసిందే. ఆడైనా మాట్లాడుతుంటే బైబిల్లో మనకు అర్థమైపోయింది, అది అర్థమైపోయిందే. కానీ దేవుడు దాన్ని కోరుకోవట్లా. ఎందుకంటే ఏ క్రైస్తవుడు నోటన్నా వాడు ఎక్కడ మాట్లాడినా ఈ 6 తప్పించి ముందుకెళ్తున్నాయి. మీరు చూడండి, ఒక 6 మాటలు ఇస్తా. ఇవి తప్పించి ఆవిడ కొత్తగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ట్రై చేయండి, రాసుకొని మరి ట్రై చేయండి, ఆఫ్లైన్ ఆన్లైన్. 6 ఏంటంటే హెబ్రీ 6వ అధ్యాయము 1-2 వచనం మీరు చూడండి, ఏముంటుంది అక్కడ, ఏమన్నా చూడండి. ఇవి కాకుండా కొత్తగా ఏమైనా మాట్లాడతాడా చూద్దాం. ఆ నిర్జీవ క్రియలు ఏంటయ్యా అంటే మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు. 6 ఇవి తప్ప ఎవరి నోటైనా సరే కొత్తగా ఇంకొక మాట విన్నామా? ఈ 6 అండర్లైన్ చేయండి, ఈ బాగా కంఠస్థం చేయండి. ఎవడైనా మాట్లాడుతున్న అబ్జర్వేషన్ చేయండి. మారు మనసు పొందుటయు, ఎన్నిన్నా ఏముందండి ఆయన మారు మనసు లేదు, ఇంతకంటే ఇంకేం మాట్లాడ్డా అక్కడ. మృతుల పునరుద్ధానం, మారు మనసు, బాప్తీసము, ఇవి చిన్నప్పటి నుంచి ఇవేనా? ఎదగవా? ఎదగాలి కదా సంఘంలో. ఏ సంఘంలో బోధించినా ఇంతకంటే ఏమైనా బోధిస్తారా మీరు చెప్పండి. మరి ఏ సంఘమైనా కానీ ఇంతకంటే ఏమైనా బోధిస్తారా? మరి 66 పుస్తకాలతో ఇంత లోతైన జ్ఞానముతో కంటికి కనబడకుండా మనోనేత్రానికి కనబడే ఎన్నో సంగతులు దేవుడు నిక్షిప్తంగా రాయించి పెట్టినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన జనవరి నెలలో పోతాడు ఒక లప్పంగడి పప్పంగడి కాడికి, ఆడ 4 రోజులు ఇస్తాడు సర్టిఫికెట్, అది తెచ్చుకుంటాడు. పుట్టది ఏడ పెట్టుకుంటుంది దీన్ని. నా కాడ చెప్పను వాక్య కింద నుంచి పేదాక మొత్తం షవరింగ్ బాడీలు అన్ని పాటు దొరుకుతాయి. ఎవడు ఉపపరం ఊగుతుంటాయి అయ్యే. మరి ఏం నేర్చుకున్నాడు? హెచ్చులు మందండి క్రైస్తవ్యం అంటేనే. అది ఊరికే పేరు సర్టిఫికెట్లు ఈ ఎక్కువైపోయింది బాగా. వాడు ఒక్కసారి వాడిని అబ్జర్వ్ చేసుకుంటే నేనేంటి, నాకేం వచ్చు దేవుళ్ళో అని వాడు అనుకుంటాడా అంటే శూన్యమని దేవుడు చెప్పిన ఊకో ప్రభా అంటారు అంతే. ఆ టైం అన్నమాట. కనుక జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. మన మనస్సాక్షిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుడు నమ్మిన నమ్మకాన్ని బట్టి ఎన్నో నిక్షిప్తంగా కంటికి కనబడిన సంగతులు బయటకు తెచ్చే ఆ అదృష్టాన్నో ఆ జ్ఞానాన్నో దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చేది చెప్పడానికి ఏడదాకా ఎందుకు? ఇంటి చదువుకోవచ్చు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ బిల్డప్కి తక్కువ ఉండదు క్రైస్తవ్యంలో. అందుకే దేవుడు కోరుకుంటాడు. ఘోరంత ఆశ అండి దేవుడు. ఎంత ఇదినందండి బాబు. ఏది కనుక ఒక కాపురిస్తున్నాడు సర్టిఫికెట్, విశ్వాసమును, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఎంకరేజ్మెంట్ పిల్లలకి. తిమోతి గారు ఒక్కడే లేడు, మార్కు, అరిస్తార్కు, ఎంతమంది వాళ్ళ టీం వచ్చేసి ఇంచుమించుగా 17 మంది పైన ఉన్నారు.
వీళ్ళంతా పౌలు గారు చుట్టూ ఉన్నారు, వీరందరూ కూడా. కానీ ఒకరంటే ఒకరికి గిట్టినట్టుగా బైబిల్ మనకు కనపడదు. లోక అంటే మార్కు పడదండి అని మనం చెప్పలేం. మార్క్ అంటే అరిస్తరికి పడదండి మనం చెప్పలేం. అరిస్తరికి మరొకనంటే గిట్టదండి మనం చెప్పలేం. కానీ సంఘాల్లో మీరు చూడండి, మనం పాడబడదా అంటే కొండ ముచ్చుడు ఒప్పుకోడు. ఇవన్నీ ఉంటాయి, దరిద్రం. అందుకే ఎంతకాలం అయినా ప్రార్థన కూడా చేయడం రాదండి. అది దేవుడికి విన్నవించుకోవటమే రానప్పుడు ఇంక ఏం చేస్తాం చెప్పండి. కట్టే బట్టను బట్టో, తోలే బండిని బట్టో, ఉండే ఇంటిని బట్టో నేను ఆస్వాదించబడ్డానని చెప్పడం ఖచ్చితంగా తప్పు. మనకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు, అది ఎన్నిసార్లు చెప్పాను మీకు. కానీ ఇవేమీ మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ఎదుటివాడు స్టన్ అయిపోవాలంతే. అది వాక్యమై ఉండాలి. అంత మంచిది, అంత మంచి మనస్సాక్షి తిమోతి పొందుకున్నాడు. పైగా ఇంతకుముందు నీకు చెప్పారు వేరే చోట అంటున్నాడు. అది ఏ సంఘంలో చెప్పుకుంటాడు? ఏ సంఘంలో చెప్పున్నాడు? మీకు తెలియకుండా మీ గురించి వేరే సంఘంలో ఎక్కడో మీ కాపురనే అతను ఒక మంచి మనస్సాక్షితో మీ గురించి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అది తిరిగి ఎప్పటికో నెలకో 2 నెలలకో ఎప్పటికో మీకు కనబడ్డప్పుడు అది మీ గురించి అని మీకు తెలిసినప్పుడు మీకున్న ఆనందం వేరుంటుంది కదా. అది సర్టిఫికెట్ అంటే. ఎక్కడ చెప్పాడు తెలుసా? ఫిలిప్పీ సంఘములో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 2:22 ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. అతని యోగ్యత. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది తెలుసా? తిమోతి, మీరు చదువుకొని కావాలంటే పైన ఉంటుంది, కింద మరి వేరే ఆయన ఎంటర్ అవుతాడు. అతని యోగ్యత మీరు ఎరుగుతురు. యోగ్యత అంటే అర్థం ఏంటి? యోగ్యుడు, సమర్థుడు. తిమోతి ఫిలిప్పీ సంఘంలో మాట్లాడుతున్నాడు. మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా. ఇక్కడ చూడండి, పదం జాగ్రత్తగా చదివితే మీకు అర్థం అవ్వాలి. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు అని మాట్లాడుతూ, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో నాకు అలాగే సేవ చేశాడు అని చెప్పాలి. యాక్చువల్గా ఆ పదం చూడండి ఎంత జాగ్రత్తగా రాశాడు. దాని జ్ఞానం అంటుంది బైబిల్. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో తిమోతి నా పట్ల నాకు అలా సేవ చేశాడు అని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాడు తెలుసా? తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. అంటే ఒక తండ్రి కుమారుడు ఎలా సేవ చేస్తాడు? మా నాన్న ఇలా అలా సువార్త వ్యాపకము. జ్ఞాపకం అంటే ఎప్పుడో గుర్తొచ్చేది. వ్యాపకం అంటే అనుక్షణం గుర్తొచ్చేది. వ్యాపకానికి జ్ఞాపకానికి అంత డిఫరెన్స్ ఉంది. జ్ఞాపకం అంటే జ్ఞాపకార్థ కూడిక అంటే అర్థం ఏంటి? సంవత్సరంకి ఒకసారి. అదే వ్యాపకార్థ కూడికని పెట్టామనుకో, అది గుర్తుంది, ఎప్పుడు గుర్తుందని అర్థం. కనుక సువార్త పనిలో తిమోతి ఎలా ఉన్నాడంటే, ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలా ఉన్నాడు అని చెప్పాడు అక్కడ. ఒక తండ్రికి కుమారుడు సేవ చేయు పద్ధతి మీ అందరికీ తెలుసు. తండ్రి బాగా ముసలుడు అయిపోయాడు, నడలేకపోతున్నాడు అనుకుందాం. పిల్లల్ని బాగా పెంచాడు. కొడుకు ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, స్నానం చేపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, మంచి బట్టలు కడుతున్నాడు, కూర్చోబెడుతున్నాడు, చలి అయితే చూస్తున్నాడు, ఎండలో కూర్చోబెడుతున్నాడు, టిఫిన్ పెడుతున్నాడు, టీ ఇస్తున్నాడు. మళ్ళీ 12-1 గంట అయితే తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద బొడ్డ పెడుతున్నాడు, మంచి చిన్నగా ఫ్యాన్ వేస్తున్నాడు, దుప్పటి ఇట్లా కప్పుతున్నాడు, తల దిండు పెడుతున్నాడు. ఇవన్నీ మనకు అర్థమైతే సువార్త వ్యాపకములో పలానా చోట్ల సువార్త బ్యాలెన్స్ ఉంది, పలానా చోట్ల సువార్తకు వెళ్ళాలి, పలానా చోట్ల సువార్త ఉంది అని పౌలు గారు ఏ విధంగా తలపించారో దాన్ని ఖచ్చితంగా ఆయనతో ఉండి ఫాలో అవుతున్నాడు. సువార్త పనుల్లో సహవాసం అంటారు తప్ప, నేను అయ్యగారికి చాయ్ ఇప్పించా, మామూలు చాయ్ కూడా అల్లం చాయ్ ఇప్పించా, అవునా, జింజర్ చాయ్ ఇప్పించా, ఆ జింజర్ అంటే అదే కదా, బెల్లం చాయ్ ఇప్పించా, నెయ్యి ఇడ్లీ ఇప్పించా, చట్నీలు. ఎంత ఇడ్లీ కాస్ట్? వీడు చెప్పేది ఎంత?
మనం చేసి ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, మనం చేసింది ఎప్పుడు చెప్పరు బయటికి. ఆడు ఇంత చేతి ఇంత చేతులు చుట్టాలకి, అది అక్కడే అర్థమైపోవాలి మనకి, అబ్బా ఇది డిబ్బిడి వ్యవహారం అని. ఎంత చేసినా చేయనట్టుగానే ఉండాలి, చెప్పవలసిన అవసరం కూడా లేదు అన్నట్టుగా ఉండాలి. అది దేవుడు మెచ్చుతాడు. కనుక సువార్త విషయంలో ఒక తండ్రికి కుమారుడు ఎలాగో, నాకు తిమోతి అలాగా సేవని పౌలు గారు భుజాన్ని ఎత్తుకొని పోతుంటే వెనకాలుండి వెళ్ళాడండి. వెనకాలుండి ఏమాత్రం తేడా రానిలా. తండ్రి కొడుకులు ఎలా వెళ్తారో పరమేశ్వరుడు ఆ ప్రేమను అలా పంచేశాడు సువార్తలో. అలాగని వ్యక్తిగతంగా దగ్గరకు లేడని కాదు, కానీ సువార్తని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. సువార్త వ్యాపకములో తిమోతి నాకు ఎలా ఉన్నాడు, నేను ప్రతి విషయాన్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తుంటే నాతో పాటు అదే జాగ్రత్తని సువార్తని తీసుకొస్తూ నాతో కలుస్తున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ ఇలాంటి వాడు ఉన్నాడా? అసలు ఉంటారా? ఒక మంచి ఎగ్జైటింగ్ ప్రసంగం వస్తే ఒక గొప్పగాడు అంటాడు, నేను ఎవరున్నా లేకపోయినా నేను అచ్చం మీకు మార్కులాగే. నాకు అప్పుడే అర్థమేమిటి, నేను మాస్టర్ని, నాకు తెలీదా? 6వ తరగతి నుంచే వచ్చినప్పటి నుంచే చదువుకుంటూ వచ్చిన మనుషులు నేను, నాకు తెలీదా? 11, 12 అంటే చిన్నప్పుడు వాక్యం చెప్పాను, నాకు తెలీదా? నేను వింటానా? ఎవడైనా నేను చెప్తే ఇప్పటివరకు వింటానా? నేను విన్నట్టు రుజువు ఉందా? అసలుకి ఈయన పలవడు మాట వింటాడని రుజువు ఉందా? మా అమ్మే అంటది, మా పెద్దడికి ఎవడో చెప్పాడని, మా అమ్మే సైడ్ అయిపోద్ది. అది వింటాను ఎప్పుడంటే నాకు తెలియంది బైబిల్ చెప్పండి, నువ్వు చెబితే వింటా. ఎందుకని నేను కూడా మనిషినే కదా. నాకు తెలియంది బైబిల్ చెప్పండి, నువ్వు చెబితే వింటా. ఈ రెండు అసాధ్యమే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుళ్ళు ఎదగటం అంటే సువార్తను అంటి పెట్టుకుని ఎదగటం కాపరితో. అప్పుడు ఇస్తాడు సర్టిఫికెట్, మంచి విశ్వాసము, మంచి మనస్సాక్షి అని. అందుకే యోగ్యత అన్నది చూసారు అక్కడ, యోగ్యత. అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటే ఫిలిప్పీ సంఘానికి కూడా తిమోతి యోగ్యత ఏంటో పౌలు గారు చెబుతున్నారు. ఎంత యోగ్యుడు, ఎంత యోగ్యుడు అంటే ఎంత ఎదిగాడు మీరు చెప్పండి, ఎంత ఎదిగాడు మీరు చెప్పండి. పౌలు గారికి ఎంత ఆనందం, దేవుడికి ఎంత ఆనందం. తల్లి అవ్వ వాళ్ళెంత దేవుళ్ళని ఉన్నారు, విశ్వాసంలో గొప్పగా ఉన్నాడు. ఆ విశ్వాసం తొనగకుండగా పౌలు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా పెంచుకుంటూ ఏ మాత్రం తేడా లేకుండా విశ్వాసాన్ని కొనసాగించాడంటే నిజంగా తిమోతి ఎంత గొప్పడు. కొండంత ఎదిగాడు, గోరంతే కోరుకున్నాడు దేవుడు. ఎంత ఎదిగాడు చెప్పండి. మన విషయంలో కూడా అంతే. దేవుడు సువార్తలో ఇంత జ్ఞాన గ్రంథములో ఎన్నో సంగతులు నేను రాసి పెడితే పైపైన యేసయ్య ఎంత గొప్పవాడు, ఎన్నిసార్లు చెబుతావో ఈ మాట. ఊరికి పొగిడినా కోపం వచ్చింది దేవుడి దేశం. మీకు యేసయ్య ఎంత గొప్పవాడో నువ్వు లోకానికి చెబుతున్నప్పుడు అప్పటి వరకు లోకం నువ్వు చెప్పే మాటలు విననిదై ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. అంటే ఎంత కష్టమో చెప్పండి, ఎంత కష్టమో చెప్పండి. కనుక తిమోతికి మంచి పోరాటాన్ని నేర్పి ఎలా పోరాడాడో ఆ సంగతులు కూడా నేర్పాడండి. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు చూడండి, ఈ మంచి పోరాటము పోరాడవల్లని. ఆ మంచి పోరాటం ఏంటి? పోరాడాలంటే ఫస్ట్ మనల్ని మనం జయించాలి. ఒక మిలిటరీ వాడిని మీరు చూస్తే వాడిని వాడు జయించుకుంటే తప్ప బయటికి వెళ్ళి గెలవలేడు. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుబడ్డాడు, వాడు ఊకుంటాడా? గోర్లు బీగుతాడు. ఫస్ట్ గోర్లు బీగుతాడు. ఎదుటివాడు మన సైనికుడిని పట్టుబడితే ఫస్ట్ టార్చర్ చెబుతున్నా, గోర్లు పీకుతాడంతే. ఎన్ని అయితండి, చెప్పు, నిజం చెప్పు, రహస్యాలు చెప్పు అని. వాటిని తట్టుకునే కెపాసిటీ ముందుగానే దృఢంగా బలపరుచుకుంటాడు. కాళ్ళు ఇరుస్తాడు,
ఇస్త్రీ పెట్టి కాలుస్తాడు, సువ్వలు పెట్టి అంటిస్తాడు, నాలుకలు చీరేస్తాడు, కటింగ్లు పెట్టి లాగేస్తాడు. టార్చర్ మామూలుగా ఉండదు. వీటన్నిటికీ ముందుగానే ఆత్మస్థైర్యంతో మనస్సిద్ధితో సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఈ యుద్ధములో నేను విజయాన్ని సాధిస్తా. ఓకే, కానీ పొరపాటున మిస్ఫైర్ అయి నేను దొరికితే నాకు పెట్టే టార్చర్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందని ఫిక్స్ అయిపోతాడు. ఇవి ఎన్ని గాయపడుతున్నా ఆన్సర్ కూడా చెప్పడు. నాలుగు చీరేసినా నిజం మాత్రం చెప్పడు. ఒక సైనికుడి లక్షణం అది. మరి మంచి పోరాడాలంటే ముందు మనల్ని మనం గెలవాలి. మనల్ని మనం గెలిస్తే రాలి. మనల్ని గెలవకుండా నువ్వు గెలవాలి, నువ్వు పాస్ అవ్వాలి అంటే కుదరదు. ఇక్కడ మనల్ని మనం గెలవాలి. మనల్ని గెలవాలంటే మనము అంటే దేహములో ఆత్మ, అది పోతే దేహానికి విలువ లేదు. దేహంలో ఆత్మ ఉంది అంటే ఇప్పుడు ఈ దేహాన్ని గెలవాలి, అది ఈ శరీరాన్ని గెలవాలి. మనల్ని మనం గెలవాలంటే మంచి పోరాడాలంటే ఈ శరీరాన్ని గెలవాలి. కష్టమే కదా, ఏదైనా గెలవచ్చు కదా, శరీరం గెలలేం. సామెత ఎలాగో ఉంది, పెద్దలు చెప్పారు మనకి. మరి మంచిగా చెప్పిందో చెడు చెప్పిందో తెలియదు, కానీ సముద్రాన్ని ఎదొచ్చంట కానీ సంసారాన్ని ఏదంట. సంసారమే ఈజీ. ఇరువురి మనసులు ఏకతాటిపై ఉంటే అది ఎప్పుడూ 12 కాపురమే. సముద్రంలో సుడిగుణలు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి లోపల, షార్క్ చేపలు కూడా ఉంటాయి లోపల, సంపెత్తి అయింది. అసలు సముద్రం అంచెక్కడో తెలుసా? ఈ సామెతేశ్వరుడికి తెలియదు, అనేవాడికి తెలియదు. మరి సంసారాన్ని ఏదలేనప్పుడు సన్యాసిగా మిగిలిపోవాలి తప్ప ఎందుకు భార్య? పైగా పిల్లలు మళ్ళీ వాళ్ళకి లెక్కలేస్తుంటారు, వీళ్ళకి ఎంత ఖర్చు అయింది, ఎంత అయింది. అసలు పిల్లలకి పెట్టింది కానీ పిల్లల కొరకు ఖర్చు పెట్టేది కానీ బుద్ధులోడు ఎవరైనా లెక్కెత్తాడండి? అసలుకి లెక్కెత్తారా? లెక్కేరు. మన దగ్గర ఇంత ఉంది, ఇలా చేసుకున్నాం ఈ లెక్క ఎత్తారు. అంతేగాని నేను ఎంత పెట్టా, నీకు ఎంత పెట్టా ఇది ఎట్లా లెక్కెత్తాను మనం? ఈ సన్నాసావారమే ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దీనికి గెలవాలంటున్నాడు దేవుడు. 2 కొరింథీ 10:3 మేము శరీరులమై నడుచుకొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. శరీర ప్రకారం యుద్ధము. మేము శరీరదారులమై, మరి మిస్ అయింది మనం రాయటం. శరీరదారులమై అంటే ఇదిగో కనబడుతున్న వాడికి మేము ఇలా ఉన్నాం. శరీరదారులమై నడుచుకొనుచున్నాను అంటే అర్థం ఏంటి? ఈ శరీరములో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరికి నచ్చదు. అది శరీరదారులమై నడుచుకొనుచున్నాను అంటే అందరూ ఎలాగైతే నడుస్తున్నారో మేము కూడా అలాగే ఉన్నాము అని చదువుతున్నాడు. అందరూ ఎలా ఉంటారు? మటన్ కొట్టుకాడ గలిబిలి, చికెన్ కొట్టుకాడ గలిబిలి, అక్కడ గలిబిలి, ఇక్కడ గలిబిలి. అంటే ఒక మనిషి భూమి మీద ఎలాగైతే మెసులుతాడో అలా మేము కూడా వాక్యం తెలిసినా వాక్యం అన్నా మేము కూడా అలాగే ఉంటాం. అది ఆ నిలబడి చెట్టు ఇట్లా అంటాం, ఏరేంది ఇక్కడ పన్ను కుట్టుకుంటాం, నీకెందుకు ఏం కుట్టుకుంటే? వాక్యం రాదు మరి, వాక్యాలు తెలిస్తే కదా. అదేంటి ఆయన వైన్ షాప్ ముందే కూర్చొని వీడికి ఏం పని, బండి ఎందుకు అక్కడ ఆపింది, వీడికి ఎందుకు అసలుకి, వీడి పన్నీడు పోతుంది, వాడికి ఏదో పని ఉంది, ఎవడో ఫోన్ చేసే ప్రొఫెసర్ ఉండమన్నాడు, ఒక అడ్రస్ చెప్పాడు, అది వాడికి తెలుసు, ఎవరికి ఏం తెలుసు? అది ఏందో ఒకటి తెలియదు. అక్కడ ఆపాడు, అంత ఆపి మమ్మల్ని పని కుట్టుకుంటున్నాడు, గిర్రగేసి పన్ను కొడుతున్నాడు అంటే ఎట్టా? మాలో వాక్యం ఉంది, మేము వాక్యంతో అనుసంధానమే ఉన్నాం. అది నీ గుడ్డి కల్లా కనబడి సావాలి. అదే చెబుతున్నాడు అక్కడ. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. అందరిలాగా మేము కూడా ఉన్నాం ఆయన, మేము మనుషులమే కదా. మరి శరీర ప్రకారం యుద్ధము చేయము. అది శరీర ప్రకారం యుద్ధం రక్తం ఉంటుంది,
అదే మా ఆలోచన అయితే సువార్త ఉంటుంది. అందరిలాగా మేము కనబడతాం, మేము స్పెషల్గా ఏం కనపడం. కానీ మేము చేసే పోరాటం కానీ, మేము చేసే సువార్త విధానం కానీ దేవుడిని సంతోషపెట్టేంత గొప్ప రేంజ్లో తలంపుతో ఉంటామే తప్ప నీలాంటి తలంపులతో ఉండం అని చెప్పేశాడు. కానీ దేవుళ్ళో ఉన్న లోక సంధానంగా ఎక్కువ తలంపులు కలిగి ఉంటాడే వాడు ఎప్పుడు మనల్ని అపార్థమే చేసుకుంటాడు. అది అరే అన్న అపార్థమేనా, అరే అన్న అపార్థమేనా, కొడకా అన్న అపార్థమేనా? ఇదే అపార్థం చేసుకోవాలనుకుంటే కొండంత, అర్థం చేసుకోవాలనుకుంటే పోయ్. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, శరీరములో మనిషి కదులుతున్న పద్ధతిని బట్టి క్యాల్కులేట్ చేయకూడదు. డోంట్ జడ్జ్ బై బుక్స్ కవర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అట్టను చూసి అంచనా వేయకో. లోపలికి వచ్చేవరకు సుట్టలు తిరిగిపోతాం అంతే. ఎంత బాగుందండి. క్రైస్తవుడు కూడా అలాగే, లోకములో మేము కూడా అందరిలాగే లేస్తాం, తింటాం, తిరుగుతాం, అన్ని పనులు చేసుకుంటాం, అందరితో ఉంటాం, అందరిలాగే మాట్లాడతాం, అంతే, అందరిలాగే నవ్వుతాం అన్నీ. కానీ మాలో ఒకటి ఉంది, ద ఫైర్, ద వర్డ్ కదా, వర్డ్ ఆఫ్ గాడ్ అని ఒకటి ఉంది మా దగ్గర వాక్యం. అది మండిందనుకో నువ్వు గాలిపోతావు అంతే కదా. కాబట్టి మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను. శరీరాశ ఆత్మకోశ పెడితే అమ్మాయి ఎప్పుడు చూసినా జనాల్లో తిరుగుతుంటారు. ఎప్పుడు మీ ఆయన బైబిల్ నేర్చుకుంటూ అని ఇప్పుడు మా ఆమె చెప్పాలా నేను? అవుమో దా ఇది కూర్చో, మత్తయి సువార్త తీయే 3వ అధ్యాయము 16వ వచనము తీయే అని చెప్పాలా? అక్కడ చెబుతుండే అసలుకి బైబిల్ అనేది నాకు సంబంధించింది అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. నాకులాగా నాకు సంబంధించిన నేను చదువుకుంటున్నప్పుడు నేను కన్నా, లేకపోతే నేను చేసుకున్నా, లేకపోతే నేను కలిగి ఉన్నా, వీళ్ళందరి దగ్గర కూర్చోబెట్టుకొని అందరికీ టికెట్ ఫోన్ కొట్టి బైబిల్ చదువుతున్నా, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని ఎవరు చదువుకుంటా అంటారా? కొంతమంది ఉంటారండి హెచ్చులు, బాబోయ్ కనబరుచుకుంటారు అంతే. ఎప్పుడు చూసినా చుట్టాలు వస్తారు సార్, టకటక దులిపేసి ముందేసుకొని అప్పుడే లేచినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడే లేచింది మా ఆయన, ఏ ఒకటి భక్తుళ్ళు. మీరు చూడండి, క్రైస్తవ సంఘాలు పరమ బోకు. నిజం నాకు అనిపిస్తుంటుంది, వీళ్ళు పైన పటారం లోన ఉంటుంది. ఒక్క ప్రశ్న పీకి ముందెత్తి ఇప్పటివరకు సమాధానం లేకుండా వచ్చారు. వీళ్ళు మాట్లాడుతుంటారు, రూపాయలకు కొనుక్కొచ్చుకున్న బొచ్చు ఒకటి పెట్టుకుంది అంతే కదా. మరి దేవుని మనసు ఇక్కడ కొట్టాలంటే మళ్ళీ అద్దంలో నేనే కనబడాలి, అలా ఉంటారు పిల్లలకు నేర్పటం. మరి శివుడు ఎంత స్పష్టం చూడండి, మేము శరీరధారమే నడుచుకొనుచున్నాను అంటే అందరిలాగే, మీకులాగే, మీ కంటికి ఎలా కనపడతారో మిగతా వాళ్ళు అలాగే నేను కూడా కనపడతాను సుమా. కొత్తగా కనపడడం అదేంటి? పాస్ట్ అంటే వెరైటీగా ఉండాలి కదా, పాస్ట్ అంటే అలా ఉండాలి కదా. అటు పాస్ట్కి ముక్కు ఎటు ఉంటుందా, ఇటు ఉంటుందా? ముక్కు ఎటుంటే బాగుంటుంది. మరి ఇంకా ముక్కిటు నోరిటు ఉంటే ఎంత బాగుంటుంది. పాస్ట్ అనేవాడికి ముక్కిటు నోరిటు ఒక్క నిటు అది పాస్టర్ అన్నమాట, స్పెషలిస్ట్. బైబిల్ చదవటం అంటే మనల్ని దాంట్లో పెట్టుకుని చదవటం, అంతేగాని 2 కాళ్ళ కాలు వేసుకుని ఈ కాలు నాదే, ఈ పుస్తకం నాదే ఆ టైం చేదేట. మేమో మనుషులమే కదా చెబుతున్నాడు. శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. అంటే ఈ శరీరము యుద్ధం ఎలా జరిగిద్దో లోకానికి తెలుసు, కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో లోకానికి తెలియాలి. అది మేము చేస్తాం. ఎప్పుడు కనపడుతుంది? ఓ మీటింగ్లో కనపడుద్ది, ఓ సభలో కనపడుద్ది, ఓ కొడుకులో కనపడుద్ది, ఓ బహిరంగ మీటింగ్లో కనపడుద్ది, మరొకటి కనపడుద్ది. అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, బాబోయ్ అని. సుత్తి మామూలుగా ఉంటాం కదా, మరి మామూలుగా అయితే ఎలా ఉంటాం? కొత్త ఉంటామా ఏంటి? కనపరుచుకునేవాడు డిఫరెంట్గా ఉంటాడు. మేము అందరిలాంటి వాళ్ళమే కదా, అది. కాబట్టి అందరిలో ఉన్న మాలో ఉన్నటువంటి వాక్య ఫైర్ వేరు.
అని చెప్పటమే దేవుడు అలా మనసు నీకుంటే బా కొండంత ఎదిగాడు రాయుడు అనుకుంటాడు దేవుడు. ఇది ఎదిగి చూపించాలి మనం, ఇది ఎదిగి చూపించాలి. ఏది కనుక ఈ జీవితము దేవునికి అంకితమైతేనే తప్ప నేను చెప్పే మాటలు కానీ దేవుడి ఆవేదన కానీ అర్థమై సావదు. అది అవి నాకు ఎక్కే లోపలికి నరాన బ్లడ్తో పాటు ఫైర్ అవుతుంటుంది నాకు వాక్యం లోపల. అందుకని ఏ కాన్సెప్ట్ చెబుతాం అప్పటి వరకు ఎవడు చెప్పకూడదు మలసమా. అది ఒకడంటాడు అయ్యన్నారై బైబిల్ లేదండి, ఉంటే నేను తిరగేసరికి ఇప్పటికి ఎప్పుడో చెప్పేవాడిని ఎట్లా అన్నాడు. డబ్బులు తీసుకుని ఇసిరెత్తే ముక్కు ఇరిగిపోద్ది, అంత కోపం వచ్చింది నాకు. మరే తెంగరే, బైబిల్లో అది లేకపోతే బైబిల్ కొదువేగా. బైబిల్ కొదువైనప్పుడు బైబిల్ అసంపూర్ణమేగా. బైబిల్ అసంపూర్ణమైనప్పుడు పరిపూర్ణమని నువ్వు ఎలా బోధిస్తారా పాచిపల్ల దాసుగా? అంతే కదా. మరి కోదువా అని నువ్వు చెప్పావంటే అసంపూర్ణం అన్నది అర్థమైపోతుంది అక్కడ. అసంపూర్ణం అయితే పరిపూర్ణమైన గ్రంథం అని నువ్వు ఎలా చెప్పగలిగావు అంటే అబద్ధం చెబుతున్నాడు. అంతే కదా. ఈ క్లిప్పింగ్ నేను చూసా, అందుకే టైటిల్ తెచ్చా. అరే పిచ్చనా బిడ్డ, ఆల్రెడీ అయ్యన్నారే గురించి బైబిల్లో స్పష్టంగా ఉంది. అసలు ఒక్కటేంటండి బైబిల్లో లేనిది ఏమున్నాయి? అది నామకార్థ విశ్వాసులకి అవసరార్థ బోధకులకి ఏం అర్థమై సావదు. కానీ నిజంగా నువ్వు దేవుడికి సరెండర్ అయితే ఆ వ్యధ బాధ ఏంటో నీకు అర్థమవుద్ది. అది సామెతల గ్రంథము 25:2 ఏమన్నా కదా తెలుసా? సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. నా ఘనుడు పుట్టబోతాడు, రాబోతాడు, దీన్ని ఓపెన్ చేయకపోతాడు, చెప్పకపోతాడు అన్న ఒక ఆలోచనతో మనల్ని పంపిస్తే మనం వచ్చిన కానించి ఊరికే శక భజనేసుకుంటా ఉంటాం, శతరొత్తుకుంటా ఉంటాం. ఇది క్రైస్తవ తూచి బతుకు. అంతే కదా. మరి ఆ పదం ఎలా వచ్చిందండి? లేదని ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? ఇది లేదండి బైబిల్లో నాకు నీ కనపడకపోతే నీ పెద్ద తూపువే. ఇప్పుడు నేను అనేవన్నీ టీవీలో ఉంటే భలే ఉండేది కదండి. అసలు కిక్కు ఉండేది అసలుకి. తెత్త ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే నా బాధను చెప్తున్నానో మీరు ఇంకా అసలు మీరు ఇంకా కుట్ట కొడతారు వాడిని. దాంట్లోకి వెళ్ళి కూడా యూట్యూబ్కి వెళ్ళి మరీ కొడతారు మీరైతే. అటు ఇటు వెళ్ళొద్దు, కూర్చున్నామా అట్ట మాట్లాడితే ఎట్లండి అసలుకి. ఇక్కడ ఏమనాలంటే నాకైతే మరి ఇది కనబడలేదు, నాకు అర్థం కాలేదు. అర్థమే ఉండుంటారు లోకంలో, వాళ్ళు చెప్తారు లెమ్మ అంటే ఎంత బాగుంటుంది. దేవుడు కూడా మెచ్చుతాడు. ఎస్ నీకు అర్థం కాలేదు, అర్థమయ్యాడు చెప్తాడు. రైట్, నువ్వు బాగా చెప్పితివి అంటాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అంత ప్రెస్టేజ్గా తెచ్చారు ఆ మెసేజ్. మీరే ఆశ్చర్యపోతారు అసలు ఇంత స్పష్టంగా బైబిల్లో ఉండగా ఏడవడా అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్కి సరెండర్ అయితే తప్ప దేవుడి వ్యధ గురించో దేవుడి ఆవేదన గురించో లేకపోతే ఈ మంచి పోరాటం ఎలా పోరాడాలో అర్థం అవ్వద్దు. ఈ ధర్మయుద్ధాన్ని మనం చేయలేము. సరెండర్ అవ్వాలి కదా. సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వటం అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు లోకానికి నువ్వుగా కనబడొచ్చావు, కానీ నీకు నువ్వు దేవుడికి సరెండర్ అయిన వ్యక్తిగా, దేవుడికి మాటిచ్చిన వ్యక్తిగా నువ్వు కనబడకపోతే రేపు నీకు బద్దలైపోద్దంతే. అది సరెండర్ అంటే. చూస్తావన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మళ్ళీ ఆకారంలో దేహాన్ని వేలాడదీయటం కాదు సుమా, సరెండర్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
క్రీస్తు ఏ శ్రమకైతే సరెండర్ అయ్యాడో వాక్యం కొరకు నేను కూడా అదే వాక్యం కొరకు సరెండర్ అయ్యాను అని చెబుతున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఈ దేహములో కనబడే పౌలుగా నేను వేరు, కానీ సరెండర్ అయిన పౌలుని మీరు చూడాల్సి ఉంది అని చెబుతున్నాడు అక్కడ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, ఇకను జీవించేవాడు నేను కాను. మా ఏం కుటుంబం ఉండి ఎప్పుడు చూసినా వాక్యం కొరకు, ఎప్పుడు చూసినా వాక్య వ్యాప్తి కొరకు, ఎప్పుడు చూసినా సభలు అంటారు, ఎప్పుడు చూసినా సువార్త అంటారు. అది ఆడ అర్థం. ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం యందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను, క్రీస్తు నా కొరకే చచ్చిపోయాడు సిలువలో అని నేను నమ్మాను. అందుకే దేవుడికి సరెండర్ అయ్యాను. అక్కడి నుంచి జీవితము నా కొరకు మరణించిన ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆలోచన పద్ధతిని, ఆయన యొక్క ఆశని, కోరికను అనేక మందికి తెలియజెప్పే పనిలో నేను వెళ్తున్నాను. కనబడేది నేనే, కానీ లోపల వెళుతున్నది ఆయనకు సరెండర్ అయిన వాడు. ఈ ఒకే దాంట్లో ఇరువును చూడటం చాలా కష్టం అండి. మనసులో చూస్తాం మా ఆయన మంచోడు, ఎప్పుడు అమావాస్య ముందు. మా ఆయన మెంటలోడు, ఎప్పుడు అమావాస్య రోజు. మా ఆయన బంగారు కొండ, ఎప్పుడు పౌర్ణమి నాడు. అబ్బో మా ఆయన పెద్ద తోపు, ఎప్పుడు జనవరి 1 శాలరీ వచ్చింది కాబట్టి. ఇది ఇలా ఎలా అయిపోయినట్టు కేటరా. అది అమావాస్య అయినా, పౌర్ణమి అయినా, జనవరి 1 అయినా, కష్టకాలమైనా, ఏదైనా మీ ఆయన బంగారమే. అంతే, మా ఆయన బంగారమే, నా కుటుంబం బంగారమే. అయిపోయా. అమ్మో ఏప్రిల్ 1, అమ్మో 1 తారీఖు అంటే అట్ట అయిపోయింది క్రైస్తవ బతుకులు. మరి అంటే క్యాడర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా బంగారం బంగారమే. అది చిన్న కోట్లో ఉన్నా, పెద్ద కోట్లో ఉన్నా, గ్రామం వచ్చేసి 1000 రూపాయలు అంటే 1000 రూపాయలే. నువ్వు లలితాల కొను, కవితాల కొను, మరి ఏడాది కొను, అంతే. గ్రాము ధర 1000 రూపాయలు అనుకుంటే నువ్వు ఎక్కడ కొన్నా 1000 ఉంటుంది అక్కడ. అది తగ్గదు. పెద్ద షాపుడు 100 కిలోలు బంగారం పెట్టుకుంటాడు, చిన్న షాపుడు 50 రూపాయలు బంగారం పెట్టుకుని అమ్ముకుంటాడు. కానీ బంగారమే అది, అంతే. ఇక్కడ ఎందుకు తేడా వచ్చింది మరి? ఇది మనకు అర్థమైతే దేవుని ఆలోచన విధానం కూడా మనకు అర్థమైంది మన పట్ల. కాబట్టి నా కొరకు మరణించి నా క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నా అని ఒక్క మొక్కలో చెప్పకని చెప్పాడండి. అది ఎంత గొప్ప సంగతి చూడండి. అంటే పౌలు గారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో కొన్ని దినాలు ఉండి బాప్తిసం తీసుకున్న తర్వాత, అక్కడి నుంచి ఏసే దేవుడిని ప్రకటిస్తూ లేచానే. ఆ లేవటం కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆయన మనిషిగా చూశారు, కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం ఎవరికి క్యాచ్ అవట్లా. ఆయన చుట్టూ ఉన్న పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. సంఘాల్లో ఒక కాపరి పక్కన ఎలాంటి పిల్లలే ఉండాలి అని దైవ కోరిక అది. కానీ దెయ్యం ఊరుకుంటుందా? అదే తాళ్ళు ఏరేస్తుంటుంది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను. స్పష్టం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. దేవుని యందలి విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. ఆ మాటకు సండ్ర నేను బాప్తీసం తీసుకున్నాను. అక్కడి నుంచి నా బ్రతుకు దేవుడికి అంకితం. అలాగని భార్య బిడ్డను చూసుకోవద్దనే
పేతురు గారు భార్యను తీసుకుని సువార్తకి వెళ్ళాడు మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కుటుంబంతో సహా దేవుడికి సరైన వారిగా దేవుడికి కనబడాలి. ఇది చిన్న కోరిక. అదే కుటుంబము విశ్వాసములో యోగ్యతలో గొప్పగా దేవుడికి కనబడితే ఒక అప్పుల పిసుకెళ్ళలాగా కొండంత. ఇంత కోరుకుంటే ఇంత ఎదుగుతావా? దేవుడు కోరుకున్నది ఎంతే. ఎంత ఎదిగితే ఎట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి. అది దేవుడికి మనం ఇస్తాము అంటే అది కళ. మనం అంటే క్రిస్టియానిటీ. అది ఆయన ఎంత కోరుకుంటే ఇంక అందులో కొసలు అడుగుతాం మనం, కొంచెం తగ్గించమని అలవాటు మనకి. ఎంత 150 రూపాయలు, 110 రూపాయలు రావా? అది అలవాటు మనకి. నేను అడగనండి, చూస్తా. నెత్తి మీద బొరుగు పెట్టుకున్నాడు, ఆడేదో రేటు చెప్తాడు, ఇచ్చేయి. వాడు నడిచిన నడక్కైనా సరే, వాడు దించి ఎత్తుకునే ఆ కష్టానికైనా సరే వాడు అంటాడు చూసారా, అమ్మ ఒక గ్లాస్ వాటర్ అమ్మ అని, అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు అంటారు చూసినా, అక్కడ ఇంకో 10 ఇచ్చినా పర్లేదండి. కానీ వాడి దగ్గరే పిసినారు చేస్తాం మనం. అది ఇంకా ఏ రెట్టి వేస్తుంటాం మనం. అసలుకే నెత్తి మీద బరువు, మాడు వాసిపోద్ది. నువ్వేరి పారెత్తే లాభమంతా పోద్ది. వాడు ఇంటికి వెళ్తాడు, ఇంకా ఇంటికి వెళ్తాడు. అదే మనం మార్కెట్లోకి వెళ్తాం, ఏసీ వేస్తాడు, పాసిపోయి 6 రోజులు టమాటా పెడతాడు, నిగ వాడిపోతాడు. పాసిపోయి టేస్ట్ సావు. ఆ రాసి ఉంటుంది, మాట్లాడే పర్లేదు. ఇంకా బోర్డు ఉంటుంది 90 రూపాయలు కిలో అని. మూసుకొని కొనుక్కొని డబ్బులు ఇచ్చేస్తాం మనం. ఎంతండి ఎంతండి స్కానర్ అని 350 అయిపోయింది. ఎంత తేడా ఉందండి అసలు. ఏమండి ఎంత తేడా ఉంది. నేను అడగనండి, మీరు చాలాసార్లు ఇప్పుడు అసలు అడగను. ఎవరైనా రోడ్డు మీద కొనేటప్పుడు పొరపాటు ఆగిదని కొంటి ఎంత అడగనండి. అది తీసుకున్నాక ఎంత ఇవ్వాలి అంతే. వాడి కష్టం అక్కడ కనపడాలి ప్రియమైన దేవుని పిల్లారా. అది వాడు గుర్తుపెట్టుకుంటాడు. నేను ఎవరే కానీ అడగకముందు 20 రూపాయలు ఇచ్చిపోయింది. 20 రూపాయలు పోవటం వల్ల మనకు వచ్చిన లాస్ ఏం లేదు అక్కడ. కానీ వాడు గుర్తు పెట్టుకుంటాడు. 2 సార్లు మీరు వెళ్ళండి అక్కడికే, సార్ 2 సార్లు ఏం కావాలి తీసుకోండి సార్ అంటున్నాడు. నువ్వు డీమోట్లో 1 సార్లు వెళ్ళు, నిన్ను అసలు పలకైనాడు. నువ్వే అనాథగా పోవాలా, నువ్వే ఏరుకోవాలా, నువ్వే బండి తెచ్చుకోవాలి, నువ్వే లాక్కోవాలా, నువ్వే తెచ్చుకోవాలి. నీకు దిక్కుమొక్కు ఉండదు. ఇంకా ఆడ బిల్లు అప్పుడు కూడా నీకు రెస్పెక్ట్ ఏమి ఉండదు. అంటే కొట్టేసుకుంటాడు. చూసారు ఎంత తేడా ఉందో. దేవుడు కూడా మన పట్ల ఏ పక్షపాతం లేకుండా ఇంత ప్రేమను కనపరుస్తూ నువ్వు సరెండర్ అయితే బాగుండు అని కోరుకున్నాడు. సరెండర్ అయిన జీవితాలేవి, అంకితమైన జీవితాలేవి. 8:5 రోమా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. మేము శరీరమై నడుచుకొనుచున్నను, శరీరానుసారులము కాము, శరీర విషయాల మీద మనసు లేదు. ఒక క్రైస్తవుడు చెప్పకుండా చెప్పాలి. నాకు అది ఇష్టం లేదండి, నేను తిన్నండి, నేను సాంబార్ ఇడ్లీ వద్దండి. ఏంటంటే గడి తింటవా, వాటర్ అంటాడు గట్టిగా. మళ్ళీ వాడు అసలుకే అమ్ముకుంటున్నాడు, నువ్వు తినలేదు. చీ నేను తిన్నా, ఇప్పుడు చీ ఎందుకు అనాలి? అక్కడికి వెళ్తావు కొంటానికి, అబ్బా అది నేను తినం. వాడి దగ్గర డబ్బులు లేవు పాపం. ఏదో ఆ మటన్లో చివరి భాగం అవయవాలని కలిపి ఏదో ఉంటుంది, కిలో 200 300. వాడు 800 పెట్టి కొంటాడు మటనం. వాడి దగ్గర డబ్బులు లేవు పాపం, తినాలనిపిస్తుంది వాటి కుటుంబానికి. దగ్గర స్తోమత అంతే ఉంది. అన్న బోటీ లాంటిది అన్న అంటాడు. అంతకంటే ముందు ఎవడన్నా వచ్చి చిచి బోటి మీద తిన్నావా అంటే మనం కొంటానికి వెళ్ళి ఇటు చూసి ఫోల్డ్ తీసి అవునా సార్ వస్తాను అంటారు అంతే. ఇంకా మనం ఏదైతే కొంటామో వెళ్ళి అన్న 1 కిలో మటన్ ఇతనికి వచ్చేయాలి, చూస్తూ ఉండాలి, వాడు కొడతాడు, వచ్చేది వెళ్ళిపోవాలి. ఆడ కూర్చొని క్యాల్కులేట్ చేస్తుంటాం మనం, అది బాగలా, ఇది వేస్ట్, అది వేస్ట్ అని. కొంటానికి వచ్చారు చాలామంది పాపం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక క్రైస్తవుడికి తెలియాల్సిన నిజం ఇది. ఎందుకంటే మన దగ్గర ఒక ఉండేవాడు తప్పాసుకున్నాడు, వాడి దగ్గర నేను బాగా చూసేవాడిని. ఇది కొంపల బొమ్మ కూడా లేదు నాకు తెలిసిన విషయం, నేను పోయినా కాబట్టి చెబుతున్నాను.
అది నేను ఎప్పుడు మా ఇల్లు ఇంద్రభవనం అని చెప్పలా. ఒక 5 సెంట్లు స్థలం ఉంది, మా నాన్నగారు కష్టపడి సంపాదించుకున్నారు, అనంతములుగా మీ ఇద్దరం కష్టపడి దాన్ని కట్టుకున్నాం. 2 గదులు మంచిగా 3 వరండా వేసి ఇల్లు బాగుంటుంది, మంచి బోర్ వేసుకున్నాం, ఇబ్బంది లేదు అని చెప్పుకుంటాం తప్ప టీమ్ అని ఎప్పుడు చెప్పాం. మీరు ఇల్లు అలాగే ఉంటుంది, ఆ ఇల్లు అది రెక్కల కష్టం. ఆడేమి లేదు, మెంగా మెతుకోలేదు, మేసాలకు సంపెంగులు అని ఇంట్లో ఊర్లో ఏమి లేకపోయినా ఇక్కడికి వచ్చి తొక్కలో 150 రూపాయలు ఆచి పెట్టి దీనికి కెంటరింగ్ కోటింగ్ వేసి ఊరికి ఏముందేనా వాచి ఉంటే ఇట్లా ఊరికే మేము అధ్యయనం వీడికి ఏది ఉన్నట్టు ఇంటికాడ నోకల భూ తప్ప ఏం లేదు వీడికి. మరి మనకాడికి వస్తే మైసూర్ రైస్ 550 రూపాయలు కిలో. దేవుడు ఊరుకోడండి. అది జ్ఞానంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. లోకములో ఎలాగైనా సంపాదించు, డబ్బు సంపాదించడం పెద్ద లెక్కేం కాదు, ఒళ్ళు వంచితే డబ్బు వచ్చేది అంతే. కానీ జ్ఞానం మనసు విరిగితే వచ్చేది. దేవుడికి దగ్గరైతే లోకానుసారంగా ఈ మనసు ఇరిగిపోతుంది, అప్పుడు జ్ఞానం వచ్చింది. అది ఈ హెచ్చులు పెట్టలకి జ్ఞానం ఎందుకు వస్తుంది చెప్పండి? అంత హెచ్చులే కదా, క్రైస్తవుడు అంటేనే హెచ్చులు, మామూలు హెచ్చులు కదా. అబ్బో చూడలేం ఆశలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మ కోరిక ఏంటి? సువార్త అనేది ప్రతి ఒక్కరికి తెలియాల. అది సువార్త తెలియడం అంటే యేసును పొగడటం కాదు, అది యేసుక్రీస్తు వారి ఆలోచనని తెలియపరచటం, ఆలోచన నీకు పుట్టించటం, దాంట్లోంచి నువ్వు బయటకు వచ్చి దేవుడి కొరకు అడుగులు వేయడం అనేది నేర్పాలి. అది దేవుడు కోరుకున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నుంతురు కనుక శరీరానుసారమైన మనస్సు మరణము. క్రైస్తవుడుగా నువ్వు ఒక్కసారి దేవుడికి సరెండర్ అయిన తర్వాత నువ్వు మళ్ళా కోక బాగుంది, కొంగు బాగుంది, ఇల్లు బాగుంది, ఇల్లు కావాలా, బొంగు కావాలా, భూషణం కావాలా, లేకపోతే అది కావాలా, కారు కావాలా, లేకపోతే ఈ కారు మార్చాలా, ఈ ఏడి కారు కొనాలా, ఆడి కారు కొనాలా, ఏదో ఒకటి ఉందగా, ఏదో దాంట్లో ఉంటుండగా తృప్తి ఉంటుంది మనకి. సచ్చిందాక తృప్తి ఉండదు. సచ్చిన తర్వాత శవలేసి నాకు ఈ పెట్టిన అచ్చలా అంతే మనం ఉంటామండి. ఆడ ముందు మనం చచ్చిపోతాం బట్ అంటాం అంతే. రే ముసలాయాల 30 రూపాయలు పెట్టిందిరా, నా కాస్ట్ ఏంటి, నా వ్యవహారం ఏంటి, ఇక్కడ బుల్లిరాజు కొట్టే 3,000 రూపాయలు పెట్టా అని పడుకుందనుకో, అది అని మనం ఆడ ఉన్నాం, ఇంకా చచ్చిపోతాం. శవం మాట్లాడితే మనం శవం అయిపోతాం. అది అందుకని అది నువ్వు చక్కరే కొట్టు, ఏదైనా కొట్టు, సాపే చుట్టూ మాట్లాడదాం, పొరపాటును లేచి మాట్లాడిందంటే మనం చచ్చిపోతాం. మరి బాగానే డాంపింగ్ కొట్టే బతుకున్నప్పుడు ఈ శరీరం కొరకు ఏది ఉన్నా తృప్తిగానే ఉండేవాడు క్రైస్తవుడు. అందుకే పౌలు గారు శ్రమలు, బాధలు, కలిమియందు, లేమియందు ఎక్కడైనా సరే నేను ఒకేలాగా ఉండగలను. ఎందుకంటే ఐఎమ్ రియల్ క్రిస్టియన్ అన్నాడు. రియల్ క్రిస్టియన్ కాదు ఇక్కడ చెప్పాడు. కింద కూర్చోగలను, సోఫాలో కూర్చోగలను, కింద పడుకోగలను, పెద్ద బెడ్ మీద పడుకోగలను, ఉన్నతమైన వ్యక్తులతో ఉండగలను, చిన్న చిన్న వాళ్ళతో కూడా ఉండగలను. ఎక్కడున్నా నేను ఒకేలాగా ఉంటా. ఇది క్రైస్తవం. అది ఇది లోకానికి మనం నేర్పాలి. చాలామంది చూశాను నేను, పాస్టర్ గారు వస్తే ఆడ కంగారు పడిపోతుంటారు, కుర్చీ ఏమేద్దామని. ఇప్పుడు మన ఇంటి ఎంత స్టూల్ బయటది ఉంటాయిగా మామూలు సహజంగా, దాంట్లో కూర్చోడా లేవు, మ్యాక్సిమం అందరిలో ఉంటాయి, పక్కన పడండి లేవు. మనకు ఆ స్థితి ఇంకా రాలా. ఏదో ఇంత స్టూల్ ఉంది, అయ్యా రెండే ఇలా కూర్చొని ఉంటే ఎంత బాగుంటుంది. వీటి సోఫా తేవాలండి, హ్యాండ్స్ తేవాలి, దాన్ని మొయ్యలేం కదా మనం. అంటే వచ్చేవాడు ఎలా బిహేవ్ చేస్తాడో అన్న ఒక భయం ఉంటుంది. అదే వచ్చేవాడు ఈ నీటి లాంటి వాడు ఎలాగైనా ఉండగలడంటే అసలు మన టెన్షనే ఉండదు. అందుకే చాలా కుటుంబాలు మీరు చూడండి, అల్లుడు వస్తుంటే ఇది ఎలాంటి వాడు వస్తాడో ముందే టెన్షన్లకే. అమ్మాయికి ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఊరికే దేవుడి మీద పెడతారు మోకాలు వేసి, ప్రభు
నా కూతురు మనసు జరిగి నడుచుకున్నాడు కావాలి ప్రభా. తన్నేవాడు అంత ప్రార్థన తన్నేవాడు వస్తే ప్రభు ఎందుకు నా మొర ఎలా అన్నాం మనం. ఎందుకంత టెన్షన్ మనకి? జతపరిచేవాడు దేవుడు. మనం అనుకుంటే జతపడం, దేవుడు అనుకుంటే జతపడతాం. అందుకే మీరు చూడండి, ఎక్కువగా భర్త తగ్గట్టే భార్య ఉంటుంది, భార్య తగ్గట్టే భర్త ఉంటుంది, లేదంటే బలుసుకుంటుంది వాడు కానీ ఏమో కాదు. కానీ ఈక్వల్ మనస్తత్వంతో ఏకవైతే తక్కువ మంది ఉంటారు. దైవ నిర్ణయంతో ఆలోచనతో నిలబడే చాలా తక్కువ మంది ఉంటారు. ఏం చేస్తామండి ఆయన మాట తప్పదు. మరి అక్కడ ఇంకా ప్రేమ లేదు. ఇంకా అక్కడ భర్త కాబట్టి తగ్గాలి అని వాడు నేర్పాడు కాబట్టి తగ్గాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? భార్యకి తన దేహం మీద అధికారము లేదు. అధికారం భర్తకి ఇచ్చాడు. భర్తకు తన దేహం మీద అధికారం లేదు, భార్యకి ఇచ్చాడు. అంటే నువ్వు కలిగి ఉన్న ఈ దేహం మీద నీకు అధికారం లేనప్పుడు ఈ అధికారాన్ని చలాయించే అధికారికి నువ్వు సరెండర్ అవ్వాలి. అలా ఇద్దరు సరెండర్ అయినప్పుడు ఒకే తలంపుతో ఒకే మనస్సాక్షితో ఆ కుటుంబం ఏకతాడిన ఖచ్చితంగా 100% పోతుంది. అందులో లాజిక్లో మరొకటి లేదు. ఈ దేహం మీద నాకు అధికారం లేదు, ఆ దేహం మీద నాకు అధికారం లేదు. ఇటు దట్టిచ్చాడు, అటు తిట్టిచ్చాడు. కనుక దేవుని దృష్టిలో ఇరువురు సమానమే. మరి ఈడెవడు నేర్పిండు? అత్తారింటి తల దించుకోవాలా, పుట్టింటి తల ఎత్తుకోవాలా, ముసులు కొట్టాలని ఎవడు నేర్పాడు? అన్ని లఫూటి సామెతలే సంఘాల్లో. అది తగ్గుంటాం అంటే ఎప్పుడు తగ్గుంటాం కాదు అక్కడ. అది ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, ఇవి ఇలా ఉంది ఇలా చేద్దాం అన్నప్పుడు ఓకే బాగానే ఉంది ఇలా చేద్దాం. అది కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శైలేశ్వరమ్మ. ఇది స్త్రీ గురించి గొప్పగా చెప్పబడిన పదాలు. భర్త కిరీటం అయినప్పుడు ఇవన్నీ స్త్రీకి అంకితం. ఈ రెండు కలిస్తేనే కుటుంబం. విశ్వాసము యోగ్యత కలిస్తేనే సంఘము. ఏదట శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు. ఒక క్రైస్తవుడిగా శరీరంలో నడుచుకుంటున్న శరీరానుసారంగా లేవు ప్రభా అని వాక్యములో వ్యాపకం కొరకు తాపత్రయపడేవాడు ఎవడు? శరీరాశల మీద మనసునుంచరు. అంటే డాంబికం చూపించుకోవటం. సత్య ఊడురాడు చూడటానికి మన దగ్గరికి ఊడురాడు. అసలు ఆ సాగు ఎలా ఉంటుందో తెలియదు. కుక్క సాగు ఉండొచ్చు, నక్క సాగు ఉండొచ్చు, ఎవరికి దొరకని శరీరం అవి కూడా ఉండొచ్చు. మన సాగు చెప్పలేం. ఫ్లైట్లో ఎక్కాం, కర్మగాలి బాగుందని ఫస్ట్ టైం టుపుక్కుని మునిగింది. ఏం చేస్తాం? ఇంకా ఇది శవాలు రావు బయటికి. అలా ఉంటుంది సాగు. కాబట్టి దేహం అనేది ఎప్పుడూ కూడా మరొక వ్యక్తిని సంతోషపెట్టేటట్టుగా ప్రవర్తించడానికి వీలు లేదు. చుట్టాలకు చూపించుకుందాం, చుట్టాలకు నోట్లు వేసుకుందాం కుదరదేడా. అదే దేవుడికి అంకితమైన తర్వాత చుట్టాలు ఎక్కడ ఉన్నాను? ఇంకా ఈ దేహము బాప్తీసం తీసుకున్నాక క్రీస్తుకి అంకితమైపోయిన తర్వాత ఇంకా చుట్టాలేరి? దేవుడే చుట్టాలు. దేవుని కొరకు మరణించిన పెద్దలే మనకి బంధువులు, ఆత్మ బంధువులు. వాళ్ళు మనకు కనబడట్లేదు కాబట్టి మనం లెక్కలోకి తీసుకోవట్లా. వీళ్ళు కనబడుతున్నారు కాబట్టి వరుసలు కలిపేసుకొని వాటేసుకుంటున్నాం మనం. అది బాగా నాకేస్తారు. నాకేసి మొత్తం బొక్కలని బయటకు వచ్చినాక ఫోన్ వస్తారు అంతే మనల్ని. అలా అనేక మంది ఈ రోజున బజార్ మడి పెడుతున్నారు. అమ్మో నమ్ముద్రు చుట్టాలని అంటున్నారు. అతిగా ఎప్పుడు కూడా లోకంలో బ్రతకూడదండి. అది లిమిట్లో మెయింటైన్ చేయాలి మనం. నువ్వు దేవుడి దగ్గరికి అతిగానే రావాలి. ఎందుకంటే ఆయన ఇంత కోరుకున్నాడు. ఇంతేంటి ప్రభు ఎంత చూపిస్తాను అంతే. నానా కాలేజీకి వెళ్తున్నాను నాన్న, ఒక 10 రూపాయలు ఎందుకు ఏ పని? 10 రూపాయలు ఎవరు అడిగింది ఆడ? 10 ఏంటమ్మా 100 ఉంచుకో అంటే 100 రూపాయలు భారద్దా ఏంది? స్టేజ్కి ఒక 10 రూపాయలు ఇచ్చేద్దా ఇది బయటికి? ప్రేమ అది. ఇక్కడ 100 పైసలు వేస్తాడు. 10 ఎందుకు? బస్సు ఎక్కడ ఆగిద్ది, అక్కడ ఏం తాగుతూ నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఇది పైసలు. ఇదేమి? అందుకే చెప్తున్నా, క్రైస్తవుడికి వాక్యం అర్థమైతే
నువ్వు పంచిన రక్తము, నీకు పంచిన దేవుని రక్తము ఈక్వల్గా ప్రయాణం చేస్తుంటే వాక్య ఆసక్తి మీద ఉన్న ధ్యాస మరొక దాని మీద ఉండదు, నీలోనే నీ బిడ్డలోనైనా. నాలో ఉన్న తలంపే నా బిడ్డలో ఉంటుంది కదా. అలాంటప్పుడు 10 ఏంటి 100 ఉంచుకో, ఎంత బాగుందండి. ఈసారి 10 కూడా అడగదు తెలుసు నీకు, ఎందుకంటే 100 ఉన్నాయి కదా. క్రీస్తు ఇంత కోరుకున్నాడు, నువ్వు ఎంత ఎదుగు ఇంకేం కోరుకోడు. ఈయన ఎంత అడిగితే ఇంత కోరుకోండి, ఇంకా అడగడానికి ఏముంది, ఇన్ని మెట్లు ఎక్కువ వచ్చాడు అంతే. జాగ్రత్త మాత్రమే చెప్తాడు ఇప్పుడు, అది మనం చూపించాల్సింది లోకానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆ సాగు మనకొద్దు నాయను, ఆ సాగు మనకొద్దు. తండ్రి పక్షవాతం వచ్చి కొద్ది ముసలోడు అయిపోయి వీక్గా ఉన్నాడు. ఒక కూతురు రాక్షసి మనం చూసిన సోషల్ మీడియాలో, గోడకేసి తన పిల్లలకేసి కొడుతుంది, పెట్టు సంతకం అని. అసలు దొంగ మొండ, ఆయన పోతే నీదే కదా ఆస్తి, పోనీ ఉన్నా నీదే కదా ఆస్తి కొరక. ఒకడైతే ఎగ్గిరిదంతే తల్లిని ఉనుక్కుంటూ చెట్టు తిరిగింది ఆస్తి కొరకు. నాకు అనిపించింది, నేను సజ్జనారణ అయితే ఈ పాడికి ఎన్ని వెనకవడం చేద్దాం అనిపించింది నాకు. విలువ ఉండాలి దేనికైనా, ఎథిక్స్ అని పాటించాలా. అది వాళ్ళు పెన్షన్ కూడా పెంచుంటారులేండి, అందుకే ఇలా తయారయ్యాడు గాలిడు. కానీ ముందు వాళ్ళే తప్పుడు కొద్దిగా గారాబం బాగా చేసి ఉంటారు లోకంలో, లోకానుసారంగా పెంచారు, దైవికంగా పెంచకపోయి ఉంటారు, అందుకే గాలిడు అయిపోయినాడు. క్రియ ఇప్పుడు కనపడుతుంది, జాలి ఇప్పుడు మనం ఇస్తున్నాం బయటికి. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎలా పెంచుంటారో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. దేవుళ్ళు వీళ్ళు లేరు, పిల్లలు ఉంచలేదు, మరి వాడు గాలిడుగా ఏమోడు అవుతాడు వాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి బాధాకరమే, దాన్ని ఏం తప్పు కనపట్లేదు. కానీ దానికంటే ముందు ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేసి ఉంటారు మీరు చెప్పండి. వాక్యం దగ్గరకు వచ్చిండ్రు, దేవుళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఉండరు, ఊరికే పని 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 పని. ఏం పను ఏం కథ నాకైతే అనిపించింది, ఏం పెచ్చలోహం, ఏం పను. దేవుడికి తొక్కలు 2 గంటలు ఎత్తాడు, వారానికి 7 రోజులు దొబ్బి తింటాడు, మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ పని. సిగ్గుండాలి మనకి. ఆదివారం అంటే దేవుడిదే, ఇట్స్ రఫ్ అంతే, ఇంకా ఇచ్చేయటమే. ఇక్కడ ఉంటాం లెక్కలు వేస్తుంటాం, ఇంకేమవుతుంది, ఇంక వాక్యం రాదు ఏమి రాదు. ఇంకా బ్యాలెన్స్ ఉరుక్కుంది, అది చేయాలా, ఏడు ఉరుక్కుంది, ఇది చేయాలి, ఇంకేముంది, ఇంకా ఉంటుంది. ఇంకా అందుకని మీరు వాక్యాలు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు. నిజంగా మనం ఆత్మ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలం. ఇగో విద్యార్థి అంతే. ఇంకా అందుకే దేవుని మనసు అనేది, దేవుని మనసు పిల్లల గ్రూపు ఫోటో అనేది నెల బయటకు వస్తూనే ఉండాలి. మనం సిద్ధంగా ఉన్నా పోస్టర్ సిద్ధంగా లేడు, లేకపోతే పడిపోని పాటికి. రాత్రి వడాల పోస్టర్లు యాక్చువల్గా నాకు వద్దన్న డేట్ అవుతుంది, పెంచేసుకుంటుంది, 30 వరకు పెట్టేసుకున్నాం మనం. లేదా నైట్ పడే పోస్టర్లు కనీసం ఒక 4-5 రోజులు ఉండాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మేము శరీరానుసారులము కాదు, మేము దేవుడికి సరెండర్ అయినటువంటి దేవుని పిల్లలము అని లోకానికి తెలియాల్సిన బాధ్యత, తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైన మనసు కలిగిన వాడు వాక్యాన్ని ప్రకటిస్తాడు. చాతుర్యముగా, వాక్చాతుర్యముగా గుర్తుపెట్టుకోండి. శరీరానుసారమైన మనసు కలిగిన వాడు వాక్యం చెప్తాడు చాతుర్యముగా, వాక్చాతుర్యముగా. అంటే ఇంకా చెప్పలేము. ఇంకా కొంతమంది ఏమో కథల జోనర్ ఎంచుకున్నారు, కొంతమంది ఏమో ఏడుపు జోనర్ ఎంచుకున్నారు, కొంతమంది ఏమో న్యూస్ జోనర్ ఎంచుకున్నారు. వాక్యంలో మీరు చూడండి రకరకాలు. కొంతమంది పిట్టకథలే చెప్తుంటారు, ఇంకా కొంతమంది అయితే జోకులే చెప్తుంటారు, ఇంకా కొంతమంది అయితే న్యూస్, ప్రపంచ న్యూస్. ఇంకా ఇంకా వీడాలకు బాగాలేడు, దాన్ని ఏం చేయలేడు. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఆగదో, వ్యర్థమే. అది నువ్వు చేసే ప్రార్థన
అస్సలుగా చేరదు. అక్కడ యాక్షన్ జరుగుతుంది. యాక్షన్ సీన్లో ఉండదు. ఇంకా కత్తి దూత్తుంటే తెగుతూ ఉంటుంది, అంతే. ఇంకా అప్పుడు నువ్వేం చేయాలా? ప్రేక్షకుడు గట్టి కూర్చొని బాహుబలి చూస్తుండాలి. ఇక ప్రభాస్ గారు కత్తి దూస్తుండ, మనం ఏం చేస్తాం? ఇక్కడ కూర్చొని వద్దు ఆ పంట కుదిరిద్దా? డైరెక్టర్ చేసేసాడు, సినిమా రిలీజ్ చేసేసాడు. ఇక ఆగదు. ఆడు కొట్టినసేపు తెంచినసేపు తలకాయల చేతు దిగిపోయి అప్పుడు అయిపోయినాక మనం ఆగుద్ది. వాడు ఆగితే ఆగుతుంది. దేవుడు డైరెక్టర్, ఇన్వర్స్ డైరెక్టర్, ఆయన విశ్వ నిర్మాణకుడు. ఇక్కడ కూర్చొని థియేటర్లో కూర్చొని లోకంలో కూర్చొని, లోకం అంటే థియేటర్ కదా, మరి ఈ లోకపు నటన గతించుచున్నది కాబట్టి థియేటర్లో కూర్చొని వద్దు తలకన్నా నరకొద్దు, నిప్పు పోయొద్దు, నీళ్ళు పోయొద్దు అంటే నువ్వెవడో చెప్పడానికి అసలుకి. అంటే ఈ జ్ఞానం కూడా లేదా? ప్రభు కాలిపోతుంది కాలిఫోర్నియా, ఆగాలి ప్రభు. నీ నెత్తి మీద ఒకటి ఉంటుంది, అది పడింది, నేను చచ్చిపోద్ది అమ్మకి. నేను ఎప్పుడు అమ్మగారు చూస్తుంటా, అబ్బా భలే మాట్లాడుతుంది అండి, చల్లగా ఉంది, చలిమంట బాగా ఆగుతుంది అనుకుంటే. అది జాలి పడ్డ ఉపయోగం లేదు అక్కడ. ఎందుకంటే జరగరానిది జరిగిపోయింది అక్కడ, అంతే. ఏదైనా కానీ జరగరానిది జరిగిపోయింది. కావాలంటే యెహెజ్కేలు గ్రంథము 14:13 మీరు చూడండి ఏమన్నా. ఒక చిన్న మాట చాలు, ఎక్కువ వద్దు. ఆ ఒక్క ముక్క మనసులో పెట్టుకుందాం ఎప్పుడు కూడా. ఏమనుంది అక్కడ? నరపుత్రుడు అంటే ఎవరు? మనమే. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై మహా ఆహారం లేకుండా చేసి, అంతే. ఇంకా ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపిస్తుంది. అర్థమంటే తినటానికి, తాగడానికి, ఉండటానికి దిక్కులేని దిక్కు వల్ల బతుకుంటుంది అక్కడ. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు. ఎవరు చెబుతున్నాడు? మనకి. ఏమని చెబుతున్నాడు? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, అంతే. అక్కడ తప్పు గురించి మాట్లాడట్లా, పాపము చేసినదో. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాటతో లోకము కలిగింది. 11:3 ఎబ్రీ. దేవుని మాట వల్ల ప్రపంచం నిర్మాణమై ఉన్నవి. ప్రపంచములో అది కాలిఫోర్నియా అయినా, కలకత్తా అయినా, రేపు హైదరాబాద్ అయినా, మరొకటైనా లోకములో ఉన్న ఏ మహానగరమైనా దైవ నిర్మాణమే, సృష్టి నిర్మాణంలో భాగమే. దేవుడి కష్టాన్ని పట్టుకొని నువ్వు దేవుడికి సంబంధం లేదంటే ఆయన నీకు లాగేమన్నావు. ఇదే ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి నీకు నరకం అంటే ఏంటో భూమి మీదే. ఇవాళ బొచ్చా బోలు కొట్టుకొని సినిమా హాలీవుడ్ వాళ్ళు బయటకు వచ్చి కొద్ది బొవ్వు ఉంటే దేశాలు అప్పడుకుంటున్నారు. ఇప్పుడు చేయి ప్రార్థన నిప్పులో పోయి. పనికి మాలిన పాస్టర్లు అంతా ఇలాగ తయారయ్యారు. మళ్ళీ ఒక్కొక్కడికి కోపం వచ్చేస్తుంటుంది మమ్మల్ని అంటున్నది. మరి మిమ్మల్ని కాదు చూడాలని మీరేగా నేర్పింది. మనందరము కలిసి దేశం యొక్క ఔన్నత్యత కోసం ప్రార్థిద్దాం అక్కడ మంటలు వస్తున్నాయి. ఇది ప్రార్థన ఆగదు, అక్కడ మంటలాగవు. అవుతా 2.5 సంవత్సరాలు కంటిన్యూ చేసింది కరోనా. ఒకటే ప్రార్థన, రేపు అయిపోయింది, ఇల్లు అయిపోయింది, ఆగలా. నేను ఏ రోజు మీకు చెప్పలా, చెయ్యమాకండి దయచేసి, ఉగ్రత వచ్చేసింది, ఆయన యాక్షన్లో ఉన్నాడు, మనం చూద్దాం. మన ఇంటికేమి రాదు సుమా, మన ఇంటికేమి రాదు. ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు, అది నిజమైన బంగారమా లేకపోతే రోల్డ్ గోల్డ్లో మనకు అర్థమైపోద్ది. లవ్ ఎలాంటి లవ్ వద్దు. ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్. ఎందుకు? కరోనా టచింగ్స్, మా ఊపిరి పోయింగ్స్. ఎదుటోడు ఇంట్లో కొత్తన్నా దూరం ఉండి అంతేగా. ఏది లవ్? ఏది? అయితే అమ్మ చచ్చినా చూసేదిలే, నాన్న పోయినా చూసేదిలే. చూసావా ఎంత గొప్ప సత్యాన్ని చెప్పిందో? అది రాకముందే చెప్పి నేను ఎన్నోసార్లు నా వీడియోలు మీరు చూడండి. ఇవన్నీ నటనో కాదో కరోనా వచ్చిందని చెప్పాల.
నిజమండి. డాక్టర్ నెట్టేసారు తల్లిదండ్రుల్ని. పోతే పోయింది అమ్మ నాన్న, కావాలంటే అంత చక్కబడినాక మేము వచ్చి భోజనాలు పెడతాం గ్రామాలకి. ఏది ఎందుకంట మనుషుల ప్రేమ వ్యర్థం కదా. ఎంత గొప్ప నిజం బయటపడిందండి కరోనా విషయంలో. ప్రార్థనాపై చేయకో, నువ్వు చేయకనే ఆగదే కది. నిజాలు బయటకు వచ్చేసాయి. కాలిఫోర్నియా కూడా అంతే, రేపు ఏదైనా అంతే. ఏ దేశమైనా ఇప్పుడు చూడండి మీరు, వేల మంది ఫ్లడ్ కార్డ్ పెట్టుకొని యేసు గొప్పవాడు, యేసు దేవుడు, యేసు గొప్పవాడు. ఇప్పుడు అంత ఖాళీ బూడిద మసైపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లాగ్ పెట్టుకొని జీసస్ ఈజ్ రియల్ గాడ్ అని పెడుతున్నారు. అప్పుడు అసలు దేవుడు లేని లోకం అంట కాలిఫోర్నియా. మరి కాలదా దేవుడికి? కలిగించిన వాడికి మండదా? అందుకే మంట వచ్చేసిందంటే ఆడికి. శరీరానుసారమైన మనస్సు మరణము. 1 కొరింథీ 1:17 బాప్తీసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యేసు సిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్టు, సిలువ అనగా శ్రమ, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయనను పంపెను. వాక్చాతుర్యము లేకుండా పెట్ట కథలు, కట్టు కథలు, ఏడుపు గుట్టు మాటలు, ఏసయ్యో ఎందుకు అరుతుడో అర్థమైంది. నానా సైలెన్స్. ఎందుకు ఎడుతున్నా? మా కొరకు మరణించవయ్యా. ఎప్పుడో లేచాడు ఆయన. అది ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వమే ఒక్కరోజే ఉన్నాడు రా బాబు, లేచాడు రా నాయన. ఇప్పుడు ఆయన మరణించి కాదు, మరణాన్ని జయించిన వాడిగా లోకానికి కనబడ్డాడు. ఆయన గురించి ఏడటం వ్యర్థం. బతికుండగా ఏమండి అయ్యో నా బంగారమాయే, నా ఏదనమాయే ఏడితే ఎట్లుంటుంది? అట్టుంది. ఇప్పుడు క్రీస్తు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు లోకం మీద పరీక్షార్థమై ఏ దేశాలను అబ్జర్వ్ చేస్తూ, ఎన్ని దేశాలు, మెక్సికో తగలబడింది అంతకంటే ముందే 1 month బ్యాక్. ఇప్పుడు కాలిఫోర్నియా, అంతకుముందు యుగోస్లేవియా, అటు హమాస్ కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇటు బాగ్దాద్ కానీ, ఎందుకు రష్యా కానీ, కువైట్ కానీ, ఇన్ని మొన్న దుబాయ్ కానీ, దారిలో తుఫాన్ ఏంటంటే అసలుకే విచిత్రంగా పెట్టిన. దుబాయ్ అనేది ఎడారి ప్రాంతం. అది ఎడారి ప్రాంతంలో 163 సెంటీమీటర్ల వర్షం ఏంటి అసలుకి? ఇక్కడ మనం సరెండర్ అవ్వాలి దేవుడికి. మొన్న గొప్ప కూలిపోయింది దుబాయ్ మొత్తం. ఏది తగలెట్టుకుంటూ వస్తున్న దేవుడి వైపు తిరగట్లేదు లోకం. ఎందుకంటే సంఘాలలో బోధనా పద్ధతి బాగలేదు, దేవుడికి చేసే ప్రార్థన అంత క్వాలిటీగా లేదు, బోధన డొల్ల, ఇన్ని రకాల వ్యాధులు, ఆత్మరోగులు సంఘంలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఇంకేముంటుందండి? ఎంత నిజం! ఇన్ని విషయాలు తెలుసుకొని ఎంత ఎదిగితే బాగుందని దేవుడు కోరుకుంటే ఎంతలో ఇంకా ఇంత అని అడుగుతున్నాం మనం, ఇంకా తగ్గిస్తాం ఇంత. భలే బాధేసిందండి దేవుడికైతే కదా. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను, వాక్చాతుర్యము ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే కాపరి సంఘంలో కావాలంటే దెబ్బ తగలకుండా నెయ్యి రాస్తున్నాడు. అది మీరు గాయములను పైపైనే అనుపుతున్నారు. అది లోపల క్యాన్సర్ అయ్యి కాలు తినేస్తుంది, వీళ్ళు పైపైన పోతేస్తున్నాడు. నేనైతే దయాదాక్షిణం లేకుండా కాలు కంటే జెండ పైన నరికెత్తంతే. కసాయవాడిగా కనబడ్డావాడు ఆత్మ కాపాడబడుతుంది, జాలి చూపించేవాడు ప్రాణం తీసేస్తున్నాడు. లోకంలో ఈడే గొప్పోడు, నరికేవాడు మంచోడు కాదు. వెటకారం లోకానికి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లలు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను, వాక్చాతుర్యము లేకుండా వాక్యం చెప్పే కాపరి ఒక్కడున్నారా? ఒక్కడంటే ఒకడున్నారా? వాట్సాప్ గ్రూపులు పోలేను ఉన్నాయి నాకు, దాంట్లో అన్నీ అసలు మ్యాక్సిమం చూద్దాం వీటి సంగతి ఒకసారి ఓపెన్ చేస్తే అయ్యో
ఎందుకు ఎడుతున్నారు ఆయన? ఇన్ని నేనంటే ఏంటో, నాకు సరెండర్ అయితే ఎలా ఉండాలో, నా మనసు ఏంటో, నా ఆలోచన ఏంటో, నా కోరిక ఏంటో, ఇన్ని విషయాలు నువ్వు చెప్పాలి అన్న తలంపుతోనే ఈరోజు నేను ప్రసంగం చేసడం జరిగింది. అదే ఉంది అక్కడ కూడా. లాస్ట్ మాట 1 దశలోనికి 5:27, 1 దశలోనికి 5:27, సహోదరులందరికీ ఈ పత్రిక చదివి విడిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి దేవుడి సంగతులు, దేవుడు రాసిన సంగతులు చెప్పాలి. అందరికీ వినిపింపవల్లని ప్రభు పేట మీకు ఆనబెట్టుచున్నాను. ఈ పత్రికలో రాయబడ్డ ప్రతి విషయాన్ని చెప్పవలసిన బాధ్యత కాపరికే ఉన్నది. ప్రభువు పేట ఆనబెట్టుచున్నాను. ఆ చెప్పే పద్ధతి కూడా వాక్చాతుర్యము లేకుండగా, ఏడుపుగొట్టి ప్రసంగాలు చేయకుండగా, సంఘం కంటి వెంట నీళ్ళు రాకుండగా, వాళ్ళ ఆత్మలో ఎదగడానికి ఆలోచన దృక్పథం గల మాటలు అందించే కాపరిగా నువ్వు ఉండాలిరా అంటే, ఒకడేమో సర్టిఫికెట్లు పిచ్చా, ఒకడేమో డ్రెస్ సెన్స్ పిచ్చా, ఒకడేమో డావు ఊరికి నన్ను ఒకడాల, ఇది ఒకడేమో ఇక శరీరానికి కావాల్సినటువంటి ఆలోచన విధానంలో వాక్యం లేదు, ఏమి లేదు. ఇంకా అది అంటే వీళ్ళకి అందరికి ఏం కావాలి? పీటలు కావాలా, దండ కావాలా, కిరీటాలు కావాలా? అది వస్తే మంచిగా పీట వేయాలా, పొగిడే ముందు దండ వేయాలా, పొగిడి కిరీటం పెట్టాలా, అందరూ సిటికలో సపట్లో కొట్టాలా, అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఇంకా హాయిగా. అంతే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సేవ అంటే, సేవ పద్ధతి అంటే తెలియని వాడికి కూడా భయం కలిగేటట్టుగా, ఆలోచన పుట్టేటట్టుగా, దేవుళ్ళు గొప్పగా నిలబడేటట్టుగా సువార్త ఉండాలి తప్ప అది లొంగరాలు పెడతాడు, కడియాలు వేస్తాడు, కాళ్ళ కడియాలు పెడతాడు, అడు వడ్డానం వేస్తాడు, మంచి బట్టలు ఇస్తాడు, మంచి వాచ్ ఇస్తాడు, మాసిపోయిన వచ్చి అమ్మితే కొత్త వాచ్ ఇస్తాడు. ప్రభు ఆయనకి ఇస్తాడు ఇవన్నీ. కాబట్టి ఇది శరీరానుసారమైన బోధ. ఇది ప్రభు మెచ్చడు. ముందే చెప్పాడు, శరీరానుసారమైన మనస్సు అంటే బోధనా పద్ధతి కలిగిన వాడి యొక్క బుద్ధి మరణము. ఇక వాడి బోధలో ఉన్న వాళ్ళంతా సోలే, వాడి బోధలో ఉన్న వాళ్ళంతా చచ్చిన వారే. అది చెప్పేశాడు ముందే. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు, ప్రకటన 3:1, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నా దృష్టిలో నువ్వెప్పుడో టపా కట్టేసేవారు వెంకట్రావు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత జాగ్రత్తగా ఎందుకు వాక్యం చెబుతామంటే, దేవుడు కోరుకున్నది వాక్యములో నువ్వు ఎంత ఎదుగురా, ఎంతేంటి ప్రభువా, ఇంత ఆకారం ఇచ్చావు, ఇంత ఆయుష్కాలం ఇచ్చావు, ఇంత ప్రేమించిన లోకాన్ని నాకు ఇచ్చావు. నువ్వు ప్రేమించిన లోకం, దేవుడు లోకమునెంతో ప్రేమించిన లోకానికి నన్ను ప్రేమించి పంపావు. రుణం తీర్చుకోకపోతే నేను ఎందుకు పుట్టడం? ఎంత సవాలండి అసలుకి. ప్రభు మెచ్చి అంత గొప్పగా ఎదిగే పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటే వారిని ముచ్చుమొహాలు అయిపోయి లోకంలో. అది కాబట్టి మనమైతే అలా నేర్పట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రెస్టీజియస్ మెసేజెస్ తీసుకొని రేపు నెలాఖరికి గురువారం, నెక్స్ట్ 30వ తారీఖు గురువారం INRI అర్థం తెలుసా అన్న యాంగిల్లో మాట్లాడుతున్నాం. అక్కడ కూడా పెట్టేసిన అది, అక్కడ కూడా వాళ్ళకి ఆ టైటిల్ కూడా మంచి నీట్గా పెట్టేసాం అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, INRI గురించి స్పష్టంగా బైబిల్లో ఉంది. బైబిల్లో లేకపోతే అది కొదువుగానే ఉంటుంది, పరిపూర్ణం అవ్వదు. అది 4 గలతీలు దేవుడు చెప్పాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, క్రీస్తు రాకతోనే మహాజ్ఞానం అనేది పరిపూర్ణంగా మీ మధ్యకి వచ్చింది. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు జ్ఞానము పరిపూర్ణంగా ఉన్నది. జ్ఞానం అనగా దేవుడి మాటలతో నిండిన గ్రంథము. క్రీస్తు కూడా క్రీస్తు మాట కాబట్టి, అంటే బైబిల్లో లేనిది ఏది లేదు. అది INR అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. వీడికి అర్థమై సావదు, రాంగ్ ప్రీచ్ ఇస్తుంటాడు, అది దేవుడు కోపం వచ్చేస్తుంటాడు.
తప్పుల లిస్ట్ అంతా వాడికి పేరుకుపోతుంటుంది. రేపు డొక్క లిస్ట్ తోలు పడతాడు. కాబట్టి మనం అలా కాదు, మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశోధించి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మీ మధ్యకి తెస్తూ వాక్చాతుర్యము లేకుండానే ఇప్పటి వరకు మనం బోధనా పద్ధతిని కొనసాగించాం. అవన్నీ మీకు తెలుసు. అది కనుక వింటున్న మీరు కూడా అదే మనసు కలిగి ఉన్నారు కాబట్టి నాకు హ్యాపీ. ఇక పోయిన అడేగాడి బుడేగాడి బుచ్చిగాడి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్. అది అయ్యగారికి డబ్బులు ఇస్తే హైలో చెప్తాడంటే అసలు అయ్యగారికి డబ్బు సమానం. నేను చూడందా లేకపోతే నాకు తెలియందా? ఇక్కడ వాక్యం మెయిన్, పైసలు కాదు కదా. దేవుడు తన కార్యాన్ని ఎలాగైనా సఫలం చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏకాత్మ, ఏకదృష్టి, ఏకతాత్పర్యము, వాక్చాతుర్యము లేకుండా వాక్యము ఏది ఆశించకుండా సాగుతున్నటువంటి వరండుల్ని సంఘము దేవుని మనసు మాత్రమే. అది అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాయి. ఎప్పటికీ మనసు మారద్దు. మనిషినే కదా, సొలొమోను మనసునే లాస్ట్లో మారింది. ఆ మనసు మారదని గ్యారంటీ ఏముంది? కాబట్టి ఎప్పటికీ కూడా ఈ స్టెబిలిటీ అనేది స్థిరంగా ఉండాలి ప్రభువా. అది ఇప్పుడు ఏదైతే వాగ్దానం చేసి సంఘ స్థాపన జరిగిందో, ఏదైతే ఇప్పుడు కంటిన్యూ అవుతుందో అది అలాగే ఉండిపోవాలి. మారే ఛాన్సే లేదు, ఎప్పటికీ మారదు. అది కాబట్టి దేవుని మనసు అంటే దేవుడు కోరుకున్నది ఎంతే. కానీ ఈ రోజున మనం అత్యద్భుతంగా ఎన్ని మెట్లెక్కగలిగామో. లాస్ట్ ఒక ముక్క చెప్పిన, మన పోస్టర్ వేసి ఆయన మాట అంటాడు, దాన్ని కూడా చూస్తాడు వీడియో. అన్నా నీ పోస్టరు నేను కావాలంటించుకుంటాను అక్కడ. నేను అబద్ధం చెబుతున్నాను. ఇప్పుడు ఆ వీడియో రేపు కామెంట్ పెట్టినా నాకు ఆయన చెప్పిన మాట చెబుతున్నాను. నేను ఆయన చెప్పాడు కాబట్టి ఆ మాట చెబుతున్నాను. నీ పోస్టర్ ఒకటి పెట్టుకుంటాను నేను, ఒకటి తీసుకొని. నా కాడికి 2000 మంది 3000 మంది పాస్టర్లు వస్తుంటారు సంవత్సరం మొత్తం మీద. ఎప్పుడు అసలు ఆ టైటిల్ ఏంటి, ఆ మనిషి ఏంటి, ఆ వాక్యం ఏంటి, యూట్యూబ్లో చూస్తుంటే అసలు మీద పడి కురినట్టే ఉంటుందండి. అంటే యూట్యూబ్లో కూడా అలా కనపడుతున్నాను నేను. బాబు ఇలాంటి వాళ్ళు ఉండాలి ఆ లోకానికి. ఎంత గొప్ప సర్టిఫికేట్ అండి అన్నా నిజంగా. ఇప్పుడు ఇది కూడా అంతే. రేపు మీరు చూడండి ఎన్ని కామెంట్లు చెబుతాడు నాకు. కాబట్టి చాలా అది పోస్టర్ చెప్పేస్తుంది అంతే, మనం ఏంటో ఇంకా మనం చూస్తే డైరెక్ట్గా. కాబట్టి అందుకే పోస్టర్లు కాళ్ళని వరిసేస్తే చాలు, పండగ ఇంకా కాళ్ళకి మంట వచ్చేస్తాడు ఇంకా. అది కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పోస్టర్ కూడా భయపెట్టిద్ది అజ్ఞాన బతుకుల్ని. కాబట్టి అది అయ్యగారు ఒక్కడే ఉన్న దాంట్లో మంచిగా ఇంత బొమ్మేసి మీ అందరిది గ్రూప్ ఫోటో చెప్పే ప్రీచర్గా నాది ఉంటుంది, గ్రూప్ ఫోటోలో మీది ఉంది. ఊరి నాయన ఒక్కరితోనే ఏగలేకపోతుంటే రేపు పొద్దుపూట అందరూ బయలుదేరితే ఇంకెట్లుంటుంది చెప్పండి. కాబట్టి దేవుని మనసు అంటే నిస్వార్థం. అది స్వార్థపరులు ఉన్నారనుకో, దేవుడు ఏరేస్తాడనే వేరేను పీకెత్తడంతే. అలా పీకేసేది మీకు తెలుసు. అది ఇప్పుడు దిశ దిఖానం లేకుండా అదే తిరిగేస్తుంటారు ఇంకా. కాబట్టి ప్రియమైన మనం అది కాదు, భూమి మీదకి వచ్చామా, బతికామా, దేవుడు గోల్ని గట్టిగా కొట్టామా, చరిత్రలో నిలబడ్డామా, దేవుడు సన్నిధానంలోకి వెళ్ళిపోయామా, అంతే. ఇదే బతుకు, ఇదే కోరుకోండి. ఇంతే కోరుకున్నాడు ఆయన. ఎంత ఎదిగితే చాలు. ఎంత కాదు ప్రభువా, ఎంత చూపిస్తా, నువ్వు అడిగింది ఎంతే, నేను జాన్ చూపిస్తా. ఎంత ఆనందం. కాబట్టి దేవుడు కోరుకున్నది గోరంత. దేవుడు కోరిక మన పట్ల గోరంత ఆశ. కానీ ఆ ఆశని, గోరంత ఆశని కొండంతగా ఎదిగి చూపిస్తే నిజంగా మనంత దేవుడు మెచ్చిన పిల్లలు ఇంక ఉండరేమో. అలా అందరూ అనుకుని ఎదగాలి. కాబట్టి INRAకి రేపు రావచ్చు, పోస్టర్లు తెస్తాను. రేపు అయిపోతాయి పోస్టర్లు. 30వ తారీఖు గురువారం అవిధేయ నేత్రాలకు అర్థం కాని INRA అని పెట్టిన. అవిధేయ నేత్రాలకు అర్థం కాని సిలువపై ఉన్న INRA అని పెట్టిన. స్పష్టంగా అవిధేయ నేత్రాలకు అర్థం కాని సిలువపై ఉన్న INRA అని పెట్టిన. ఇంతకంటే ఇంకేం పెడతాం స్పష్టంగా. సూపర్. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి.
ఇంకా కొన్ని కుటుంబాలను దేవుళ్ళలోకి వాక్యంలోకి ఎదగాలి, దేవుళ్ళలో ఉండాలి. అది మన కోరిక, దేవుడి కోరిక. అది తీర్చే పనులు మనందరం వచ్చిన పిల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగం ఇంతటితో ఆపేస్తున్నాను. ప్రార్థించుకుందాం.